Hello, very good morning. Welcome back to 28th June Daily Hindu News Analysis. So friends, before going to carry out the news analysis for today, so there was a small announcement as part of the 4th anniversary celebrations. మనం ఏంటంటే 20% ఆఫ్ అక్రాస్ ఆల్ ద కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నామండి మనము యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ 4th anniversary celebrations ఆఫ్ ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈ ఆఫర్ మనకు ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 30th June వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేటువంటిది వ్యాలిడ్ ఉంటుంది. సో ఓకే, మీకు ఇంకా ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈ కాంటాక్ట్ నెంబర్ని అప్రోచ్ అయినట్లయితే కనుక మా ఎక్స్పర్ట్ టీం మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తారు. ఎస్, now let us start the today's agenda. What are the important articles that we have to cover from the Delhi edition of the Hindu newspaper? మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని పిక్ చేసి వాటిని ఇక్కడ అనాలిసిస్ అయితే క్యారీ అవుట్ చేస్తున్నాము. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, the India bloc plans the adjournment motion on the NEET issue. సో ద నీట్ ఎగ్జామ్ లీకేజ్ గురించి వీటన్నిటి గురించి మనకు ఆల్రెడీ తెలుసు కదండి. దీని గురించి ఏంటి అని అంటే ద అపోజిషన్ పార్టీ ఈజ్ నౌ ప్లానింగ్ టు హ్యావ్ అన్ అడ్జార్న్మెంట్ మోషన్ ఆన్ ద నీట్ ఇష్యూ. సో ఇది ఏంటి, దీని సంగతి ఏంటి, వాట్ ఈస్ అడ్జార్న్మెంట్ మోషన్ అనేటువంటి విషయాలు అవన్నీ కూడా మనం ఇక్కడ జిఎస్ పేపర్ 2 పాలిటీ ఈ ఆర్టికల్ అండర్లో మనం చదవడం జరుగుతుంది. యాంటిలోప్ లైక్ మ్యామల్ ఫ్రమ్ ద భూటాన్ రికార్డెడ్ అట్ ద లోయెస్ట్ ఎలివేషన్ ఇన్ ద వెస్ట్రన్ అస్సాం. సో దేర్ వాజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ మెయిన్ల్యాండ్ సీరో అని చెప్పేసి ఒక మ్యామల్ అయితే కనుక ఉంది. ఈ స్పీసీస్ రీసెంట్గా మనకి అస్సాంలో అయితే డిటెక్ట్ అయ్యింది, ఐడెంటిఫై చేశారు. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఇది జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ వైల్డ్ లైఫ్ రిలేటెడ్ థింగ్ మనం చూడడం జరుగుతుంది ఇక్కడ. సో ఫస్ట్ది వచ్చేసి అడ్జార్న్మెంట్ మోషన్ గురించి పాలిటీ చూడాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ వైల్డ్ లైఫ్లో చూడాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, బొలీవియన్ జనరల్ అరెస్టెడ్ ఆఫ్టర్ ద ఫెయిల్డ్ కూ అటెంప్ట్. ఓకే, ఇది మనకి జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనము చూడడం జరుగుతుందండి. సో ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ అలాగే ఓవర్ హాఫ్ ఆఫ్ ద సుదానీస్ ఫేస్ ద అక్యూట్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ. దిస్ ఈజ్ ఆల్సో జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనము ఈ పర్టికులర్ టాపిక్ని కూడా చదవడం జరుగుతుంది. దెన్ ఎకానమీ రోబస్ట్ డిస్పైట్ ద గ్లోబల్ రిస్క్స్. రీసెంట్గా ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అయితే కనుక ఆర్బీఐ రిలీజ్ చేసింది. ఇన్ దట్ కాంటెక్స్ట్ సమ్ కీ ఫైండింగ్స్ ఆఫ్ this particular report we need to study as part of the GS paper 3 economy లో మనం చదవడం జరుగుతుంది. Then SEBI, Securities and Exchange Board of India, tightens the norms on financial influencers, eases the rules for delisting. So this is also GS paper 3 economy లో ఈ ఆర్టికల్ని మనం చూడాలి. Okay, and finally today's editorial, racy and as well as the years old issue of the cross border terrorism. So this is GS paper 3 security అనేటువంటి డొమైన్లో మనం చూడడం జరుగుతుంది. ఎస్, దట్స్ ఇట్ అండి. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ వీ నీడ్ టు టాక్ అబౌట్. ఓకే, ఈ ఆర్టికల్స్ అయితే కనుక మనం చూడడం జరుగుతుంది ఇవాళ. సో వితౌట్ ఎనీ వేస్టింగ్ ఆఫ్ టైమ్ లెట్ us స్టార్ట్ ద టుడేస్ డిస్కషన్. సో బట్ బిఫోర్ గోయింగ్ టు ద డిస్కషన్ దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రెండ్స్. యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచెస్ అయితే కనుక మనకి స్టార్ట్ అవుతున్నాయి. సో ద న్యూ బ్యాచెస్ ఆర్ గెటింగ్ స్టార్టెడ్ ఫ్రమ్ ద 1st July. సో దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 30,000 rupees ఇస్ అ ఫీ వీఆర్ ఛార్జింగ్. ఓకే, ఈ కోర్స్ మీకు అయితే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఈ ఫీ ఓన్లీ 30th June వరకు మాత్రమే వ్యాలిడ్. మీరు ఈ పర్టికులర్ ఫీ 30,000ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్లో కూడా ఆ ఫెసిలిటీలో కూడా మీరు పే చేసుకోవచ్చు. ఓకే, మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఇంకా ఈ పలానా కోర్సెస్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ సో దట్ our expert team will guide you. ఓకే, దెన్ ద నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే వీ హ్యావ్ ఏ యూపీఎస్సీ ఆఫ్లైన్ బ్యాచెస్ కూడా అయితే కనుక అట్ ద రేట్ వైజాగ్లో జరుగుతున్నాయండి. సో జనరల్ స్టడీస్ ప్లస్ ఈసాట్ అయితే కవర్ చేస్తారు. సో ఫ్రమ్ ద 1st July మనకి బ్యాచెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ 60,000 rupees. బట్ యాజ్ ఎ డిస్కౌంట్ ఆఫర్ కింద మనము 45,000 rupeesకి దీన్ని ప్రొవైడ్ చేస్తున్నాము. 45,000 ఒకేసారి పే చేయలేము అనుకున్నటువంటి వాళ్ళకి ఈఎంఐ ఆఫ్ 5,000 పర్ మంత్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ అయితే ఉంది. ఈ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది ఫ్రెండ్స్. ఫీ అయితే 30th June వరకు మాత్రమే వ్యాలిడ్. సో మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా ప్లీజ్ కాంటాక్ట్ ద నెంబర్ విచ్ ఇస్ విజిబుల్ ఆన్ ద స్క్రీన్. అండ్ సో మీరు ఇన్ కేస్ ఒకవేళ బిగినర్స్ అయితే ఇప్పుడే మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని యూపీఎస్సీ చేద్దాము, సివిల్ సర్వీసెస్ చేద్దాము అని అనుకుంటుంటే బట్ స్టిల్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డైరెక్షన్ దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ సో దట్ ఆర్ టీమ్ విల్ హెల్ప్ యూ అవుట్ అండ్ గివ్ యూ ఏ డైరెక్షన్. మీకు ఏ కోర్స్ సూటబుల్ అనేటువంటిది కూడా మీకు సజెస్ట్ అయితే చేస్తారు. అకార్డింగ్లీ యూ కెన్ ప్రొసీడ్ అండ్ టేకప్ దిస్ ఎర్లీ బర్డ్ offers.
Yes, that's it. Now it's the time to start the discussion of the today's agenda. So the India plans adjournment motion on the NEET issue. So decision was taken at a meeting of opposition bloc held at Karge's official residence. ఇదంతా మనకు అవసరం లేదండి. వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ దిస్ అడ్జార్న్మెంట్ మోషన్. అసలు అడ్జార్న్మెంట్ మోషన్ అంటే ఏంటి అర్థము అనేటువంటిది మీకు మనకి పాలిటీ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. సో దాట్స్ ద రీజన్ వీ టుక్ అప్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఇన్ ఆర్డర్ టు కవర్ దిస్ కాన్సెప్ట్. Okay, the first and foremost thing, there are different types of motions, right? Like we have the no confidence motion antaru, no confidence motion. Then we have the censure motion, no confidence motion. So there are different types of motions. Likewise, we also have something called as adjournment motion. Asala adjournment motion ante enti? Adjournment motion, what does it mean by adjournment motion? And alage there was another thing called as adjournment. What is the difference between adjournment motion and as well as adjournment? ఆ రెండిటికి కూడా మీకు డిఫరెన్స్ అయితే కనుక తెలియాలి. సో బికాస్ అట్ టైమ్స్ దే విల్ కన్ఫ్యూజ్ యూ బై యూజింగ్ దీస్ టర్మ్స్. కాబట్టి ఫస్ట్ లెట్ us కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ ఈస్ అడ్జార్న్మెంట్ మోషన్. అడ్జార్న్మెంట్ మోషన్ అంటే ఏంటి అని అంటే కనుక దిస్ ఈజ్ బేసికల్లీ ఏ మోషన్ దట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్. ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తారట, ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తారు అని అంటే టు డ్రా ద అటెన్షన్ ఆఫ్ ద హౌస్. అంటే హౌస్ ఇప్పుడు లోక్సభ ఏం చేస్తారు, ఇప్పుడు మనకి దే విల్ క్యారీ అవుట్ ద నార్మల్ బిజినెస్, రైట్? నార్మల్ బిజినెస్ అంటే ఈ యొక్క ఏవేం బిల్స్ పాస్ చేయాలి ఇవాళ, వాటి గురించి డిబేట్స్, వాటి గురించి డిస్కషన్స్. సో ఓకే, సో ద గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేస్తుంది, ఆపోజిషన్ వచ్చేసి మనకి వాటిని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు, క్లాజ్ బై క్లాజ్ చదువుతూ ఉంటారు, ఓటింగ్స్ జరుగుతూ ఉంటాయి, అలా ముందుకు వెళ్తూ ఉంటారు, బిల్స్ పాస్ అవుతుంటాయి. నౌ దిస్ ఇస్ ద నార్మల్ బిజినెస్ ఆఫ్ లోక్సభ. బట్ కానీ ఇప్పుడు ఏదైనా ఒక అర్జెంట్ ఇంపార్టెంట్ ఇష్యూ వచ్చిందనుకోండి, ఓకే, ఏదైనా సమ్ న్యాచురల్ డిజాస్టర్ కానివ్వండి, ఒక అర్జెంట్ ఇంపార్టెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ద రీసెంట్ నీట్ పేపర్ లీక్ ఇష్యూ సో వచ్చింది. నా ఇప్పుడు ఏంటి అని అంటే అపోజిషన్ పీపుల్ ఏం ఆలోచిస్తున్నారంటే దే ఆర్ నౌ థింకింగ్ టు లాంచ్ ఏ అడ్జార్న్మెంట్ మోషన్. ఈ అడ్జార్న్మెంట్ మోషన్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే లైక్ నార్మల్ బిజినెస్ ఏదైతే రన్ చేస్తున్నారో అది అక్కడికి ఆపేసి దే హ్యావ్ టు డ్రా దేర్ అటెన్షన్ కంప్లీట్లీ టువర్డ్స్ దిస్ పర్టికులర్ ఇష్యూ ఆఫ్ నీట్ ఇష్యూ. అంటే నార్మల్ బిజినెస్ రెగ్యులర్ ట్రాన్సాక్షన్ అజెండా ఏదైతే ఉంటుందో దాన్ని అంతటిని ఆపి వచ్చి ఈ ఇష్యూ గురించి మొత్తం హౌస్ మొత్తం చూస్తారనమాట, ఈ యొక్క అడ్జార్న్మెంట్ మోషన్ని అడ్మిట్ చేసుకున్నట్లయితే కనుక. ఇన్ దట్ కాంటెక్స్ట్ వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ అడ్జార్న్మెంట్ మోషన్? చూడండి, ఇట్ ఈస్ బేసికల్లీ యూజ్డ్, it is one of the instrument which is used to draw the attention of the house to a definite matter of urgent public importance. ఏదైనా ఒక అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ యొక్క మ్యాటర్ ఉంది అని అంటే కనుక దెన్ దాని గురించి మొత్తం ఎంటైర్ హౌస్ యొక్క అటెన్షన్ని డ్రా చేయడానికి, సో వాళ్ళు కండక్ట్ చేసేటువంటి నార్మల్ అజెండా, ద నార్మల్ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని పాజ్ చేసి ఈ అటెన్షన్ని డ్రా చేయడానికి మనకి అపోజిషన్ యూజ్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంటే అడ్జార్న్మెంట్ మోషన్. వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మనకి యూపీఎస్సీలో ప్రిలిమ్స్లో స్పెసిఫిక్గా మనకైతే అడగడం అయితే జరుగుతుంది. విత్ దట్ యూ నీడ్ టు బి వెరీ క్లియర్ అబౌట్ వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ అడ్జార్న్మెంట్ మోషన్. అడ్జార్న్మెంట్ మోషన్ main purpose is to draw the attention of the house, okay, to a definite matter of urgent public importance. Okay, fine. Second important point, it involves an element of censure against the government. Therefore, Rajya Sabha is not permitted to use this device. So basically, so this is something censure against the government launch చేసేటువంటి యూజ్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్ అనమాట ఇది. ఈ యొక్క అడ్జార్న్మెంట్ మోషన్ని ఓన్లీ లోక్సభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయాలి, రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చెయ్యకూడదు. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎందుకంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ అడ్జార్న్మెంట్ మోషన్ అని అడుగుతారు. పాయింట్ నెంబర్ వన్ ఇది యాజ్ ఇట్ ఈస్ ఇస్తారు. It is introduced to draw the attention of the house to a definite matter of urgent public importance అంటారు. Point number 2, so the any house both Lok Sabha and as well as Rajya Sabha can introduce the adjournment motion అని అడుగుతూ ఉంటారు. Second statement is absolutely wrong. Why? Because adjournment motion can be introduced only in the Lok Sabha. It cannot be introduced in the Rajya Sabha. Please be very clear with that particular point. And the third point,
ఏంటట, ఇట్ ఈస్ జనరలీ రిగార్డెడ్ యాజ్ అన్ ఎక్స్ట్రాడినరీ డివైస్ బికాస్ ఇట్ ఇంటరప్ట్స్ ద నార్మల్ బిజినెస్ అట్ ద హౌస్. సో ద నార్మల్ బిజినెస్ ఏంటండి లోక్సభలో ఉన్న వాళ్ళకి? నార్మల్ బిజినెస్ ఈస్ టు పాస్ ద బిల్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ అవర్ కంట్రీ. సో మన యొక్క బిల్స్ ఏవైతే ఉంటాయో కంట్రీకి కావాల్సినటువంటి బిల్స్ వాటన్నిటినీ పాస్ చేయడమే ఈ యొక్క లోక్సభ యొక్క మెయిన్ బిజినెస్. సో వాటిని ఆపుకుని ఈ యొక్క అర్జెంట్ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ అని చెప్పి ఏదైతే డ్రా చేశారో ఇష్యూ, సో దాని గురించి డిస్కస్ చేయడానికి ఆపితే కనుక దాన్ని మనకి అడ్జార్న్మెంట్ మోషన్ అంటారు. అందుకని దీన్ని ఇది ఒక ఎక్స్ట్రాడినరీ డివైస్ అంటారు, ఎందుకంటే ద నార్మల్ బిజినెస్ ఫ్లో మొత్తం ఆగిపోతుంది దీనివల్ల. దెన్ ద ఫోర్త్ ఇంపార్టెంట్, అయితే దెర్ ఈజ్ సమ్ ఇంపార్టెంట్ కండిషన్ అయితే ఉంది. జస్ట్ లైక్ దట్ నార్మల్లీ ఒక మెంబర్ వచ్చేసి నేను అడ్జార్న్మెంట్ మోషన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, ఈ ఇష్యూ గురించి మనం డిస్కస్ చేద్దాము, ఇప్పుడంతా కూడా నార్మల్ బిజినెస్ మొత్తం ఆపేయండి అని చెప్పేసి అంటే ఎప్పటికీ మనం ఏంటంటే నార్మల్ బిల్స్ పాస్ చేయడం అనేటువంటిది అవ్వదు. లేకపోతే ప్రతిరోజు ఎవరో ఒక అపోజిషన్ మెంబరు ఏదో ఒక ఇష్యూని పట్టుకుని వస్తారు. అలా ఉండకూడదని చెప్పి ఏం చేశారు, ఇట్ నీడ్స్ ద సపోర్ట్ ఆఫ్ అట్లీస్ట్ 50 మెంబర్స్ టు బి అడ్మిటెడ్. అడ్జార్న్మెంట్ మోషన్ని అడ్మిట్ చేయాలి అని అంటే కనుక అట్లీస్ట్ 50 మెంబర్స్ అయినా కూడా సో సపోర్ట్ ఉండాలి. 50 మెంబర్స్ కలిసి మేము ఈ ఇష్యూ గురించి ఈ యొక్క అడ్జార్న్మెంట్ మోషన్ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పి ఆ 50 మెంబర్స్ సపోర్ట్ ఉన్నట్లయితే దెన్ ఇఫ్ ఇట్ వాజ్ అడ్మిటెడ్ దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ ఇన్ దట్ హౌస్ ఇన్ లోక్సభ స్పెసిఫికల్లీ, ఇది రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేయలేం కదా, ఇక్కడ కూడా మనకు అడుగుతారు. సో ఇక్కడ ఏం పాయింట్ ట్రాప్ ఉంటుంది, బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ కెన్ డూ ఇట్ అంటారు. దట్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ ఏమంటారు, ఇట్ నీడ్స్ ద సపోర్ట్ ఆఫ్ అట్లీస్ట్ 25 మెంబర్స్ అంటారు. ప్లీజ్ బీ వెరీ క్లియర్ అండి, ఇట్ ఈస్ నాట్ 25 మెంబర్స్, ఇట్ ఈస్ 50 మెంబర్స్. అట్లీస్ట్ 50 మెంబర్స్ సపోర్ట్ ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే మనకి అడ్జార్న్మెంట్ మోషన్ని అడ్మిట్ చేయడం జరుగుతుంది. దెన్ ఎంత టైం పడుతుంది డిస్కషన్? వాట్ అబౌట్ ద డిస్కషన్? ద డిస్కషన్ ఆన్ దిస్ మోషన్ షుడ్ లాస్ట్ ఫర్ నాట్ లెస్ దాన్ 2 hours and as well as 30 minutes. 2.5 hours, నాట్ లెస్ దాన్ 2.5 hours మనకి ఏంటంటే ఆ పర్టికులర్ ఇష్యూ మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు అపోజిషన్, దే ఆర్ ప్లానింగ్ టు లాంచ్ ద అడ్జార్న్మెంట్ మోషన్ ఇంట్రడ్యూస్ ఆన్ నీట్ ఇష్యూ. సో ద నీట్ యొక్క పేపర్ లీక్ గురించి మాట్లాడుతూ సో దీని మీద డిబేట్ అయితే కనుక పెట్టుకోవాలి, దీని మీద అయితే కనుక గవర్నమెంట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి అయితే ఈ అడ్జార్న్మెంట్ మోషన్ అనేటువంటి వెపన్ అయితే వీళ్ళు యూజ్ చేద్దాం అనుకుంటున్నారు. సో బట్ హౌవర్ దే రిక్వైర్ 50 మెంబర్స్ సపోర్ట్ అండ్ దే హ్యావ్ దట్ సపోర్ట్. సో నౌ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ఏ ఇష్యూ గురించి అయితే రైజ్ చేశారో ఆ ఇష్యూ మాత్రమే మాట్లాడాలి. సో అడ్జార్న్మెంట్ మోషన్ అనేటువంటిది దేని గురించి, ఫర్ ఎగ్జాంపుల్ నీట్ ఇష్యూ గురించి చేశారనుకోండి, దేర్ యూ కెనాట్ టాక్ అబౌట్ అగ్రికల్చర్, okay, the other aspect altogether. So they cannot talk about any other kind of some farmer suicides or recent గా తమిళనాడులో లిక్కర్ ఇది జరిగింది కదండి. సో ఓకే, సో చాలామంది చనిపోయారు, అది కానివ్వండి. ఇలాగా ఈ వేరే ఇష్యూస్ ఇతరత్ర ఇష్యూస్ మాట్లాడటం ఎట్టి పరిస్థితుల్లోనే కుదరదు. ఇక్కడ మనకి ఆ పాయింట్ కూడా అడుగుతారు. అడ్జార్న్మెంట్ మోషన్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఎన్ని ఇష్యూస్ అయినా కూడా మాట్లాడచ్చు, ఏ ఇష్యూస్ అయినా కూడా మాట్లాడచ్చు దాంట్లో ఆ విండో పీరియడ్లో అని అంటూ ఉంటారు. అబ్సల్యూట్లీ రాంగ్. అసలు అడ్జార్న్మెంట్ మోషన్ దేని గురించి అయితే ఇంట్రడ్యూస్ చేశారో ఒక డెఫినెట్ మ్యాటర్, అది అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ అయ్యి ఉండాలి. సో అర్జెంట్, వెరీ అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ అయ్యి ఉండాలి. దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఏంటి అని అంటే కనుక సో దాన్ని అడ్జార్న్మెంట్ మోషన్ ద్వారా మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు అపోజిషన్ పీపుల్. ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ దట్ ఈస్ గివెన్ టు దెమ్ సో టు సీక్ ద ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ నుంచి ఎక్స్ప్లెనేషన్ గురించి ఈ యొక్క అడ్జార్న్మెంట్ మోషన్. అర్థమైందా? దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. క్లియర్ కదా? ఇప్పుడు అడ్జార్న్మెంట్ మోషన్ ఈస్ బేసికల్లీ ఏ మోషన్ that was introduced so by the members of the house to draw the attention of the government or to draw the attention of the house, complete house అన్నమాట. దాన్ని మనం అడ్జార్న్మెంట్ మోషన్ అంటారు. అయితే ఇంకొకటి కూడా ఉంది కదా, దెన్ దట్ ఈస్ అడ్జార్న్మెంట్. రెండు సేమ్ పదాలే, వర్డ్స్ ఆర్ సేమ్ బట్ ద మీనింగ్స్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ అడ్జార్న్మెంట్ మోషన్ అండ్ దెన్ అడ్జార్న్మెంట్. సో సెకండ్ లెట్ us go to the next one, that is అడ్జార్న్మెంట్. అడ్జార్న్మెంట్ అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ లైక్ మనము చాలాసార్లు చూస్తూ ఉంటాము ద ప్రిసైడింగ్ ఆఫీసర్. సో ప్రిసైడింగ్ ఆఫీసర్ జనరల్గా లోక్సభలో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు, రాజ్యసభలో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు కదా. లోక్సభలో ఉండేటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్ని స్పీకర్ అంటాము, రాజ్యసభలో ఉండేటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్ని చైర్మన్ అంటాము.
నౌ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ దిస్ ప్రిసైడింగ్ ఆఫీసర్, రైట్? సో నార్మల్ బిజినెస్ అంతా కూడా ఎఫెక్టివ్గా క్యారీ అవుట్ చేస్తూ బిల్స్ అవి పాస్ చేసేటువంటి డ్యూటీ. ఫర్ ఎగ్జాంపుల్, అపోజిషన్ పీపుల్ నౌ దే ఆర్ లైక్ క్రియేటింగ్ సమ్ సార్ట్ ఆఫ్ వైలెన్స్ ఇన్సైడ్ ద హౌస్. ఓకే, చాలా కంప్లీట్ డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అయిపోయింది, మేబీ ఎనీ ఆఫ్ ద ఇష్యూస్ రీజన్ వల్ల అనుకోండి. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం చేస్తారు అప్పుడు? ద హౌస్ ఈజ్ అడ్జర్న్డ్ అంటారు. ద హౌస్ ఈజ్ అడ్జర్న్డ్ అని చెప్పేసి అంటారు. అంటే ఏంటంటే హౌస్ ఈజ్ అడ్జర్న్డ్ అంటే అర్థం ఏంటంటే, సో ఇట్ ఈస్ ద టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ ఏ సిట్టింగ్. So temporary suspension of a sitting is called as adjournment. Please be very clear. Temporary suspension of a sitting is called as adjournment. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంటుందండి. ద హౌస్ ఈజ్ అడ్జర్న్డ్ అని చెప్పి ప్రిసైడింగ్ ఆఫీసర్ చెప్పిన అండ్ లెట్ అస్ రీఅసెంబుల్ అగెయిన్ అని టైం పీరియడ్ కూడా చెప్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈవేళ పొద్దున్న 11 o'clockకి మొత్తం అందరూ ఎంపీస్ మీట్ అయ్యారు. సో మీట్ అయ్యి ఏదో ఇష్యూ గురించి డిబేట్ జరిగి ఏం జరిగింది అని అంటే కనుక సమ్ సార్ట్ ఆఫ్ కంప్లీట్ డిస్టర్బెన్సెస్ అయితే కనుక వచ్చేసాయి. ఓకే, గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అపోజిషన్ పార్టీస్ ఇద్దరు సో ఓకే ఆర్గ్యుమెంట్స్కి దిగిపోయారు. ఇంకా ఇప్పుడు బిల్స్ని మనం ఫర్దర్గా కంటిన్యూ చేయలేము, నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను అని చెప్పి ప్రిసైడింగ్ ఆఫీసర్ ఫీల్ అయ్యారు అనుకోండి. సో దెన్ అలాంటి సందర్భాల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం చేస్తారు అని అంటే ద హౌస్ ఈజ్ అడ్జర్న్డ్ అని చెప్పేసి చెప్తారు. హౌస్ ఈజ్ అడ్జర్న్డ్ అని చెప్పి అండ్ లెట్ అస్ రీఅసెంబుల్ అగెయిన్ టుమారో అట్ 11 o'clock. అర్థమైందా? లెట్ అస్ రీఅసెంబుల్ అగెయిన్ టుమారో అట్ 11 o'clock అంటే టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ ఏ సిట్టింగ్ ఫర్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం. ఇక్కడ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం ఎంత? 1 day, అంతే కదా. మళ్ళీ టుమారో 11 o'clockకి మనం మీట్ అవుదాము అని అన్నారు కదా. సో దేర్ ఫోర్ చూడండి, ఎన్ అడ్జర్న్మెంట్ విల్ సస్పెండ్ ద వర్క్ ఇన్ ఏ సిట్టింగ్ ఫర్ ఏ డెఫినైట్ పీరియడ్ ఆఫ్ టైం. ఇన్ దిస్ కేస్ ద టైమ్ ఆఫ్ రీఅసెంబ్లీ విల్ బీ స్పెసిఫైడ్. అదే కదా మనం చెప్పాం, ఈవేళ పొద్దున్న 11 o'clockకి మనం డిస్కషన్ చేసినప్పుడు మనకి స్పీకర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం చేశారు అని అంటే ద హౌస్ ఈజ్ అడ్జర్న్డ్ అండ్ లెట్ అస్ మీట్ అగైన్ టుమారో అట్ 11 o'clock అంటే టైంని స్పెసిఫై చేసాం, మళ్ళీ ఎప్పుడు మనం కలుస్తాము అనేటువంటిది. దట్ ఈస్ నోన్ యాజ్ అడ్జర్న్మెంట్. ఓకే, ఆ టైం పీరియడ్ ఇట్ కెన్ బి విత్ ఇన్ అవర్స్ ఆర్ ఇట్ కెన్ బి డేస్ ఆర్ ఇట్ కెన్ బి వీక్స్. అంటే అర్థం ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఈవేళ మనం మీట్ అయ్యి నేను ఇప్పుడు యాజ్ ఎ ప్రిసైడింగ్ ఆఫీసర్గా నేను ద హౌస్ ఈస్ అడ్జర్న్డ్ అన్నాను అండ్ లెట్ అస్ మీట్ అగైన్ నెక్స్ట్ వీక్ అని చెప్పచ్చు, లేదా లెట్ అస్ మీట్ అగైన్ ఆఫ్టర్ 3-4 days ఆఫ్టర్ అని చెప్పచ్చు, లేదా లెట్ అస్ మీట్ అగైన్ ఆఫ్టర్ 3 hours అని కూడా చెప్పచ్చు. అలా చెప్పినట్లయితే కనుక దాన్ని అడ్జర్న్మెంట్ అంటారు. అడ్జర్న్మెంట్ చేయగలిగే పవర్ ఎవరికి ఉంటుంది? వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ద పవర్ ఆఫ్ అడ్జర్న్మెంట్ లైస్ విత్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్. Presiding officer of the house. So the speaker, that is in the case of Lok Sabha, and the chairperson in the case of Rajya Sabha. In the case of Lok Sabha lo speaker the house is adjourned అని చెప్పేటువంటి పవర్ స్పీకర్ కు ఉంటుంది, హౌస్ని అడ్జర్న్ చేసేటువంటి పవర్ స్పీకర్ కు ఉంటుంది. అండ్ ఇన్ ద కేస్ ఆఫ్ రాజ్యసభ ఇట్ ఈస్ యాక్చువల్లీ ద చైర్మన్. సో ఓకే, డోంట్ సే లోక్ సభ రాజ్యసభ అండి. బీ మోర్ ప్రొఫెషనల్. హౌ యూ నీడ్ టు బి ప్రొఫెషనల్? లోక్ సభ మీన్స్ హౌస్ ఆఫ్ పీపుల్. ఓకే, రాజ్యసభ మీన్స్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. సో మీరు మెయిన్స్లో ఆన్సర్స్ రాసేటప్పుడు కూడా లోక్సభ రాజ్యసభ అనడం కన్నా కూడా హౌస్ ఆఫ్ పీపుల్ అండ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే ఇంకా బాగుంటుంది. ఎస్, సో కాబట్టి అడ్జర్న్మెంట్ ఎవరు చేయగలరు? అడ్జర్న్మెంట్ క్యాన్ బి డన్ బై the presiding officer of that particular house. Adjournment can be done in both Lok Sabha and Rajya Sabha. Lok Sabhalone adjournment cheyochu, Rajya Sabhalone adjournment cheyochu. కానీ adjournment motion చూడండి ఓన్లీ లోక్ సభలోనే ఇంట్రడ్యూస్ చేయగలం, రాజ్య సభలో ఇంట్రడ్యూస్ చేయలేం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ అడ్జర్న్మెంట్ అండ్ అడ్జర్న్మెంట్ మోషన్ అని అడుగుతారు. బోత్ క్యాన్ బి డన్ ఇన్ బోత్ లోక్ సభ అండ్ యాజ్ వెల్ యాజ్ రాజ్యసభ అని అడుగుతూ ఉంటారు. ప్లీజ్ బీ వెరీ క్లియర్ విత్ దట్ పాయింట్. లేదా అడ్జర్న్మెంట్ కెన్ బి డన్ ఇన్ లోక్ సభ అండ్ అడ్జర్న్మెంట్ motion can be done in Rajya Sabha or adjournment motion cannot be done in Lok Sabha. ఇలా మల్టిపుల్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో మనకైతే ఇచ్చేస్తారు. కాన్సెప్ట్ ఆల్వేస్ రిమైన్స్ ద సేమ్ అండి. అడ్జర్న్మెంట్ అంటే టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ ఏ సిట్టింగ్ అండ్ ద స్పీకర్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ విల్ ఆల్సో అగైన్ స్పెసిఫై ద టైం పీరియడ్. నేను ఎన్నిసార్లు దీన్ని మళ్ళీ స్పెసిఫై చేస్తారు టైం పీరియడ్, మళ్ళీ స్పెసిఫై చేయాలి టైం పీరియడ్ ఎప్పుడు కలుస్తాము అనేటువంటిది అలా చెప్పడానికి ఒక రీజన్ అయితే ఉందండి. డౌన్ ద లైన్ యూ విల్ సీ. ఓకే, ఇన్ దిస్ కేస్ ద టైమ్ ఫర్ ద రీఅసెంబ్లీ విల్ బీ స్పెసిఫైడ్. సో దట్ కెన్ బి అవర్స్, డేస్ ఆర్ ద వీక్స్ కానీ అయి ఉండొచ్చు.
ఎప్పుడైనా అంతైనా చెప్పచ్చు అనమాట. అండ్ అలాగే ద పవర్ ఆఫ్ అడ్జార్న్మెంట్ లైస్ విత్ హూమ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్. వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ మార్చేస్తారు. ద పవర్ ఆఫ్ అడ్జార్న్మెంట్ విల్ లై విత్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్ అనేటువంటిది తీసేసి ద లీడర్ ఆఫ్ ద హౌస్ అంటారు. ద లీడర్ ఆఫ్ ద హౌస్ అడ్జార్న్ చేసే పవర్ ఉంటుంది అని అంటారు. లేదా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆఫ్ ద హౌస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసేటువంటి పవర్ ఉంటుంది అంటారు. ప్లీజ్ బీ వెరీ క్లియర్. ద పవర్ ఆఫ్ అడ్జార్న్మెంట్ విల్ ఆల్వేస్ లై విత్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ దట్ పర్టికులర్ హౌస్. ఆ హౌస్కి ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరో, ఇన్ ద కేస్ ఆఫ్ ద లోక్సభ ఇట్ ఈస్ ఎ స్పీకర్, అండ్ ఇన్ ద కేస్ ఆఫ్ రాజ్యసభ it is the chairperson. Chairman will be these things. Now there was another important term called as adjournment sine die. Very 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 important. Adjournment sine die. It is exactly same as adjournment. మీకు adjournment ఏంటో అర్థమైతే అంటే టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ ఏ సిట్టింగ్ ఫర్ ఏ డెఫినెట్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈజ్ అడ్జార్న్మెంట్. అంటే నవ్ యాజ్ ఎ ప్రిసైడింగ్ ఆఫీసర్గా నేను ఇవాళ ఏం చెప్తాను, ద హౌస్ ఈజ్ అడ్జార్న్డ్ అండ్ లెట్ us మీట్ అగైన్ టుమారో 11 o'clock అన్నాను అనుకోండి, దిస్ ఈజ్ అడ్జార్న్మెంట్. ఇప్పుడు నేనేమంటానంటే యాజ్ ఎ ప్రిసైడింగ్ ఆఫీసర్గా ద హౌస్ ఈజ్ అడ్జార్న్డ్ అని చెప్పి వెళ్ళిపోతాను నేను అంతే. అంటే నేను మళ్ళీ మనం ఎప్పుడు కలవాలి యాజ్ ఎ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ నవ్వు ఇప్పుడు మీకు తెలియదు, మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తాము అనేటువంటిది, మళ్ళీ మనం ఎప్పుడు మీట్ అవ్వాలి అనేది మీకు ఇప్పుడు తెలియదు. నవ్ యు ఆర్ ఇన్ ఎ డైలమా సిచ్యువేషన్. సో ఇలాగ ఎప్పుడైతే ద హౌస్ ఈజ్ అడ్జర్న్డ్ అని చెప్పి మాత్రమే వెళ్ళిపోతే ప్రిసైడింగ్ ఆఫీసర్, దాన్ని అడ్జార్న్మెంట్ సైన్ డై అంటారు. ప్లీజ్ బీ వెరీ క్లియర్ అండి. ఎప్పుడైతే the house is adjourned and let us meet again at tomorrow 11 o'clock, you are telling the reassemble time again, that is called adjournment. Now నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను, ద హౌస్ ఈజ్ అడ్జర్న్డ్ అండ్ లెట్ us మీట్, ద హౌస్ ఈజ్ అడ్జర్న్డ్ అంటున్నాను అంతే, ఇంకేం చెప్పను నేను ఇంకా. సో అంటే మళ్ళీ మనం ఎప్పుడు మీట్ అవుతాము అనేటువంటిది మనం చెప్పట్లేదు. అలా అయితే దాన్ని అడ్జార్న్మెంట్ సైన్ డై అంటారు. సో ద డిఫరెన్స్ యూ నీడ్ టు అండర్స్టాండ్. సో టైం పీరియడ్ మళ్ళీ ఎప్పుడు మీట్ అవుతామో చెప్తే అడ్జార్న్మెంట్, మళ్ళీ ఎప్పుడు మీట్ అవుతామో చెప్పకుండా నేను వెళ్ళిపోతే దట్ ఈస్ అడ్జార్న్మెంట్ సైన్ డై. క్లియర్? అయితే జనరల్గా ఏంటంటే అడ్జార్న్మెంట్ సైన్ డైని ఎప్పుడు చేస్తారు అని అంటే లైక్ ఒక సెషన్ అయిపోయింది అనుకోండి. సెషన్స్ మనకి ఎన్ని సెషన్స్ ఉన్నాయి, BMW సెషన్స్ ఉన్నాయి కదా మనకి. సో ద బడ్జెట్ సెషన్, మాన్సూన్ సెషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ వింటర్ సెషన్. ఏదైనా ఒక సెషన్ అయిపోతుంటే ఆ లాస్ట్ రోజు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం చేస్తారంటే ద హౌస్ ఈజ్ అడ్జర్న్డ్ అని చెప్పి వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే ఇంక రేపటి నుంచి మరి సెషన్స్ లేవు కదా, ఈవేళ నుంచి సెషన్ ఎండ్ అయిపోయింది కదా. విత్ ఇన్ 2 to 3 days, కపుల్ ఆఫ్ డేస్లో మనకి ప్రెసిడెంట్ విల్ ఇష్యూ ద హౌస్ ఈజ్ ప్రోరోగ్డ్ అని చెప్పేస్తారు. అంటే ద సెషన్ క్లోజ్ అయిపోయింది, మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్లో మీట్ అవుదాము అని చెప్పి. సో అందుకని అడ్జార్న్మెంట్ సైన్ డై ఆ పర్పస్కి ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. సో లెట్ us see అడ్జార్న్మెంట్ సైన్ డై మీన్స్ terminating a sitting of the parliament for an indefinite period of time. So that means you don't specify the time period of reassembly again. That is called as adjournment sine die. In other words, when the house is adjourned without naming a day for the reassembly, then it is called as adjournment sine die. Now అడ్జార్న్మెంట్ అయితే మనకు తెలుసు ప్రిసైడింగ్ ఆఫీసర్కి పవర్ ఉంటుందని, మరి అడ్జార్న్మెంట్ సైన్ డై చేసేటువంటిది ఎవరికి పవర్ ఉంటుంది, అది కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్కే ఉంటుంది. ద పవర్ ఆఫ్ ద అడ్జార్న్మెంట్ సైన్ డై లైస్ విత్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్. నవ్వు ఇప్పుడు ఈ రెండింటిని కలిపేస్తారు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ అడ్జార్న్మెంట్ అండ్ అడ్జార్న్మెంట్ సైన్ డై. ఈ రెండింటిని కలుపుతారనమాట. అడ్జార్న్మెంట్ అంటే ఏంటి, టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ ఏ సిట్టింగ్ ఫర్ ఏ డెఫినైట్ పీరియడ్ ఆఫ్ టైం. అడ్జార్న్మెంట్ సైన్ డై టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ ఏ సిట్టింగ్ ఫర్ అన్ ఇండెఫినైట్ పీరియడ్ ఆఫ్ టైం. సో అడ్జార్న్మెంట్ ఎవరు ఇది చేస్తారు, మెయిన్లీ ఆ పవర్ ఎవరికి ఉంటుంది, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్ ఎవరైతే ఉంటారో దట్ ఈజ్ స్పీకర్ ఇన్ ద కేస్ ఆఫ్ లోక్సభ అండ్ ద చైర్పర్సన్ ఇన్ ద కేస్ ఆఫ్ చైర్మన్ ఇన్ ద కేస్ ఆఫ్ రాజ్యసభ. సో దే హ్యావ్ ద పవర్ విత్ రెస్పెక్ట్ టు అడ్జార్న్మెంట్. అండ్ సిమిలర్లీ అడ్జార్న్మెంట్ సైన్ డై కూడా లోక్సభ అండ్ యాజ్ వెల్ యాజ్ రాజ్యసభ రెండిట్లో ఇది కూడా పాస్ చేయొచ్చు. So now with this article you are very clear with 3 important concepts. That is, first one is adjournment motion. Adjournment motion ante enti, this is basically an extraordinary device which is used by the opposition members
to draw the attention of the house regarding a matter of urgent public importance. For example, today's article talks about NEET issue. So the NEET question paper leak గురించి ఇది అర్జెంట్ మ్యాటర్ పబ్లిక్ ఇంపార్టెన్స్. సో దీని గురించి హౌస్ యొక్క అటెన్షన్ అంతా డ్రా చేసి దీని గురించి డిస్కషన్ అయితే జరగాలి, గవర్నమెంట్ దీని గురించి అయితే ఎక్స్ప్లెనేషన్ చేయాలి అని. సో నౌ దిస్ అపోజిషన్ మెంబర్స్ ఆర్ ప్లానింగ్ టు ఇంట్రడ్యూస్ దిస్ అడ్జర్న్మెంట్ మోషన్. అడ్జర్న్మెంట్ మోషన్ బోత్ హౌసెస్లో ఇంట్రడ్యూస్ చేయొచ్చా? నో. అడ్జర్న్మెంట్ మోషన్ క్యాన్ be introduced only in the Lok Sabha. It cannot be introduced in the Rajya Sabha. Now, can an individual can introduce the adjournment motion? No. It needs at least a support of 50 members in order to introduce the adjournment motion. Okay. Can we discuss any other issue apart from the adjournment motion introduce చేసినప్పుడు చెప్పిన ఇష్యూ కన్నా వేరే ఇష్యూస్ ఏమైనా డిస్కస్ చేయొచ్చా? No. You should not discuss any other issue apart from what is mentioned in the adjournment motion. Adjournment motion మీరు దేని గురించి ఏ పర్పస్ గురించి అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారో దాని గురించి మాత్రమే మీరు ఆ ఇష్యూ గురించి మాత్రమే డిస్కస్ చేయాలి తప్ప వేరే ఇష్యూ గురించి అడ్జర్న్మెంట్ మోషన్లో డిస్కస్ చేయడం కుదరదు. ఓకే. అండ్ ఇట్ షుడ్ బి ఆఫ్ అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ అయి ఉండాలండి ఆ ఇష్యూ. అంతే తప్ప ఏ ఇష్యూ పెడితే ఆ ఇష్యూ మనం తీసుకొచ్చి అడ్జర్న్మెంట్ మోషన్ ఇంట్రడ్యూస్ చేస్తాను మాకు 50 మెంబర్స్ సపోర్ట్ ఉందంటే కుదరదు. ఇట్ షుడ్ బి ఆఫ్ అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ అయి ఉండాలి. సో దెన్ దిస్ ఎక్స్ట్రా ఆర్డినరీ డివైస్ని ఈ రకంగా అపోజిషన్ మెంబర్స్ యూజ్ చేసుకుని గవర్నమెంట్ని క్వశ్చన్ అయితే చేయొచ్చు. ఓకే. దిస్ క్లియర్, రైట్? అడ్జర్న్మెంట్ మోషన్, వాట్ ఈజ్ అడ్జర్న్మెంట్, వాట్ ఈజ్ అడ్జర్న్మెంట్ సైనడై, ఈ 3 ఇంపార్టెంట్ థింగ్స్, ఈ 3 ఇంపార్టెంట్ టర్మ్స్ మీద వన్ ఆర్ ద అదర్ వే మనం అయితే క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. లెట్ us go to the next one now. Antelope-like mammal from the Bhutan recorded at the lowest elevation in western Assam. Simple andi. So there is something called as the mainland zero antaru. This is the mainland zero. You can see in the image. This is a mainland zero. ఇది మనకి ఏంటంటే రీసెంట్గా జనరల్లీ దీని యొక్క హ్యాబిటాట్, న్యాచురల్ హోమ్ ఏంటంటే భూటాన్లో ఎక్కువ దీని యొక్క ప్రెసెన్స్ అయితే ఉంటుందటండి. అయితే రీసెంట్గా ఇది మనకి అంటే వెరీ హయ్యర్ ఆల్టిట్యూడ్స్లో సమ్ అరౌండ్ 2000 to 3000 మీటర్స్ హయ్యర్ ఆల్టిట్యూడ్స్లో మనకి యొక్క స్పీసీస్ అయితే కనుక ఎక్కువ, ఈ వైల్డ్ లైఫ్ స్పీసీ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది మనకి. బట్ కానీ రీసెంట్గా ఇట్ వాజ్ రికార్డెడ్ ఇన్ ద వెస్ట్రన్ అస్సాంలో. దెర్ ఈస్ ఎ నేషనల్ పార్క్ కాల్డ్ యాజ్ రాయ్మోనా నేషనల్ పార్క్ ఇన్ వెస్ట్రన్ అస్సాం. వెస్ట్రన్ అస్సాంలో మనకి రాయ్మోనా నేషనల్ పార్క్ అని చెప్పేసి అయితే ఉంది. అక్కడ మనం ఈ స్పీసీస్ని అయితే కనుక ఐడెంటిఫై చేశారు, ఫోటో క్యాప్చర్ అయితే చేశారు. దేర్ ఫోర్ దిస్ మే బీ వెరీ ఇంపార్టెంట్. దీని నేమ్ వచ్చేసి ఏంటి? మెయిన్ ల్యాండ్ జీరో. దీని నేమ్ వచ్చేసి మెయిన్ ల్యాండ్ జీరో అంటారు. ఇట్ ఈస్ ఎ మ్యామల్ దట్ లుక్స్ లైక్ ఎ క్రాస్ బిట్వీన్ ద గోట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అన్ యాంటీలోప్. సో ఓకే, క్రాస్ అండ్ ఇట్స్ లైక్ ఎ క్రాస్ బిట్వీన్ ద గోట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అన్ యాంటీలోప్ హ్యాస్ బీన్ రికార్డెడ్ ద లోయెస్ట్ ఎలివేషన్ బియాండ్ ద భూటాన్ విచ్ ఇస్ ఇట్స్ న్యాచురల్ హోమ్ ఇన్ అస్సాం. అయితే ఈ యొక్క మెయిన్ ల్యాండ్ జీరో యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి క్యాప్రికార్నిస్ సుమాత్రేనిసిస్ తార్. క్యాప్రికార్నిస్ సుమాత్రేనిసిస్ తార్ అనేటువంటిది దీని యొక్క సైంటిఫిక్ నేమ్ అండి. ఇది మనకి ఎక్కడ ఐడెంటిఫై చేశారు? రాయ్మోనా నేషనల్ పార్క్ ఇన్ వెస్ట్రన్ అస్సాంలో అయితే కనుక మనకి ఈ యొక్క స్పీసీస్ అయితే కనుక క్యాప్చర్ అయింది కెమెరాస్లో. ఆల్సో ద ఎల్యూసివ్ యానిమల్, అంటే ఎల్యూసివ్ అంటే అంతు చిక్కని అని అర్థం. ఎల్యూసివ్ అంటే హ్యాస్ బీన్ ఫౌండ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైమ్ విత్ ఇన్ ద రేడియస్ ఆఫ్ 1 kilometer ఫ్రమ్ ఏ హ్యూమన్ హ్యాబిటేషన్. అక్కడ నుంచి విత్ ఇన్ 1 kilometer ఫ్రమ్ ద హ్యూమన్ హ్యాబిటేషన్ నుంచి విత్ ఇన్ 1 kilometerలోనే మనకి ఈ యొక్క స్పీసీస్ అయితే కనుక క్యాప్చర్ అయ్యింది అని అయితే చెప్తున్నారు. ద ఫైండింగ్స్ విత్ ద ఫోటోగ్రాఫిక్ ప్రూఫ్ వాజ్ పబ్లిష్డ్ యాజ్ అ సైంటిఫిక్ పేపర్ ఇన్ ద లేటెస్ట్ ఇష్యూ ఆఫ్ జర్నల్ ఆఫ్ థ్రెటన్డ్ టాక్సా. జర్నల్ ఆఫ్ థ్రెటన్డ్ టాక్సా అని చెప్పేసి ఒక పేపర్ని అయితే పబ్లిష్ చేశారు. ఆ పేపర్లో వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సైంటిఫిక్ పేపర్ని ఈ యొక్క జర్నల్లో పబ్లిష్ చేయడం అయితే జరిగింది. సో ఆ తర్వాత పేరా అంతా మనకు అవసరం లేదండి, ఎందుకంటే ఇదంతా కూడా ఎవరెవరు ఆ పీపుల్ ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు పబ్లిష్ చేశారు అనేటువంటిది ఇన్ఫర్మేషన్ అంతా మనకు అవసరం లేదు. బట్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ అగైన్ ది లాస్ట్ పేరా ఈజ్ ఇంపార్టెంట్. అకార్డింగ్ టు ద IUCN, that is International Union for Conservation of Nature, this mainland zero inhabits the areas of altitudes of around 200 meters to 3000 meters. Higher altitude levels లో మనకి ఎక్కువ ఇదైతే ఉంటుంది. Its habitat is across the border in the Phibsu Wildlife Sanctuary and the Royal Manas National Park in Bhutan. దీని యొక్క హ్యాబిటాట్ మొత్తం కూడా ఇక్కడ ఎక్కువైతే ఉంటుంది అని. సో therefore there is a dire need to talk about this mainland zero species గురించి, దీని యొక్క ప్రొటెక్షన్ స్టేటస్ గురించి మనం అయితే తెలుసుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎస్. సో ద ఫస్ట్ పాయింట్ చూడండి, ద మెయిన్ ల్యాండ్ జీరో. వాట్ ఈస్ దిస్ మెయిన్ ల్యాండ్ జీరో అనేటువంటిది ఆల్రెడీ మీరు ఇక్కడ చూశారు. ఇట్ ఈస్ బేసికల్లీ ఏ మ్యామల్ దట్ లుక్స్ లైక్ ఏ క్రాస్ బిట్వీన్ ద ఏ గోట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అన్ యాంటీలోప్.
has recently been recorded at the lowest elevation beyond the Bhutan and it is identified in Assam. అస్సాంలో మనకైతే ఇది రీసెంట్గా ఐడెంటిఫై అయ్యింది. ఇట్ ఈస్ రికార్డెడ్ అట్ అరౌండ్ 96 meters above sea level at the Raimona National Park in Assam. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటండి? సైంటిఫిక్ నేమ్ వచ్చేసి క్యాప్రికార్నిస్ సుమాత్రేయెన్సిస్ థార్. క్యాప్రికార్నిస్ సుమాత్రేయెన్సిస్ థార్ is the scientific name of this mainland zero. Now what is important is protection status, which is not mentioned in the article, but you need to know about it. ఆర్టికల్లో మెన్షన్ చేసింది మాత్రమే తెలుసుకుంటాను అని అంటే దట్ ఈస్ జస్ట్ ఏ న్యూస్ ఐటమ్ అండి. ఫ్రమ్ ద న్యూస్ ఐటమ్ యూ హ్యావ్ టు బిల్డ్ ద బ్యాక్గ్రౌండ్. దీని యొక్క IUCN స్టేటస్ మీరు చూసినట్లయితే వల్నరబుల్ పొజిషన్లో అయితే ఉంది. సైట్స్ కన్వెన్షన్లో ఇది మనకి అపెండిక్స్ నెంబర్ 1లో ఉంది. అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో మనం దీన్ని షెడ్యూల్ నెంబర్ 1లో ప్లేస్ చేయడం జరిగింది. దట్ మీన్స్ ద హైయెస్ట్ ప్రొటెక్షన్ వీఆర్ గివింగ్ టు దిస్ పర్టికులర్ స్పీసీస్ ఆల్సో. అయితే ఈ యొక్క సీరో రకరకాల స్పీసీస్ అయితే ఉంటాయండి. దేర్ ఆర్ డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ ద సీరో. మెయిన్ల్యాండ్ సీరో కదా ఇప్పుడు మనం చూస్తున్నది. అలాగే దీంట్లో సబ్ స్పీసీస్ ఉంటుంది. హిమాలయన్ సీరో అంటారు. హిమాలయన్ సీరో అంటారు. దట్ ఈస్ ద సబ్ స్పీసీస్ ఆఫ్ దిస్ మెయిన్ల్యాండ్ సీరో. అండ్ రకరకాల స్పీసీస్ అయితే ఉన్నాయట ఈ యొక్క సీరోకి. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ యాక్చువల్లీ ఫౌండ్ ఇన్ ఏషియా ఓన్లీ. అన్ని స్పీసీస్ కూడా మనకి ఏషియాలో అయితే we can find them. It is mainly found in the higher altitudes of about 2000 to 3000 meters. హయ్యర్ ఆల్టిట్యూడ్స్లో మనకి ఎక్కువగా మనకి ఈ స్పీసీస్ని అయితే కనుక మనము చూడొచ్చు. ఇది ఎక్కడ ఐడెంటిఫై అయ్యింది? రైమోనా నేషనల్ పార్క్. దేర్ ఫోర్ రైమోనా నేషనల్ పార్క్ విల్ బీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైమోనా నేషనల్ పార్క్ అనేటువంటిది ఇట్ ఈస్ యాక్చువల్లీ విత్ ఇన్ ద బోడోల్యాండ్ టెరిటోరియల్ రీజియన్ ఆఫ్ అస్సాం. అస్సాంలో మనకి బోడోల్యాండ్ టెరిటోరియల్ రీజియన్ ఆఫ్ అస్సాంలో మనకి ఈ యొక్క రైమోనా నేషనల్ పార్క్ అయితే కనుక ఉందండి. అయితే ఈ యొక్క ఈవెన్ యూపీఎస్సీ ఈజ్ గోయింగ్ టూ ఫార్ అండ్ ఆస్కింగ్ యూ అక్కడ ఫ్లో అయ్యేటువంటి రివర్స్ ఏంటి వాటి గురించి కూడా అడుగుతున్నారు. సో దేర్ ఫోర్ దెర్ ఇస్ ఎ డైర్ నీడ్ దట్ యూ నీడ్ టు నో అబౌట్. మీరైతే తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఇక్కడ. ఇట్ ఈస్ బౌండెడ్ ఆన్ ద వెస్ట్ బై ద సౌన్కోష్ రివర్ and as well as on the east by Saralabanga river on the east. సో వెస్ట్లో మనకి సౌన్కోష్ రివర్ అయితే ఉంది అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఈస్ట్లో మనకి సరల్బాంగా రివర్ అయితే కనుక ఉంది. ఈ రెండు రివర్స్ కూడా ఏవేంటి? సౌన్కోష్ అండ్ యాజ్ వెల్ యాజ్ సరల్బాంగా రివర్. ఈ రెండు కూడా దే ఆర్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ ద బ్రహ్మపుత్ర రివర్ అండి. బ్రహ్మపుత్ర రివర్కి ఈ రెండు కూడా ఉపనదులు, ట్రిబ్యూటరీస్ ఆఫ్ ద బ్రహ్మపుత్ర రివర్. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైమోనా నేషనల్ పార్క్ ఎక్కడుంది అని సింపుల్గా క్వశ్చన్ అడుగుతారు. ఇట్ వాజ్ లొకేటెడ్ ఇన్ ద అస్సాం. అలా లేదు, అది సింపుల్ అని యూపీఎస్సీ ఫీల్ అయితే now they will go to the next question. It is bounded on the west by Sonkosh river and on the east by Saralbanga river. Sonkosh river and Saralbanga river are the tributaries of the Brahmaputra river andi. And ee yokka national park it is mainly famous for another important species called as the golden langur antaru. The golden langur species ki ఇది మనకి వెరీ 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 ఫేమస్ ఈ యొక్క రైమోనా నేషనల్ పార్క్ అనేటువంటిది. సో ఇప్పుడు మనం ఏం చూసాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ల్యాండ్ సీరో అంటే ఏంటో చూసాము. మెయిన్ల్యాండ్ సీరో యొక్క ప్రొటెక్షన్ స్టేటస్ చూసాము. దెన్ వీ టాక్డ్ అబౌట్ రీసెంట్గా ఎక్కడ ఐడెంటిఫై అయ్యింది అనే దగ్గర ఆగి మనము రైమోనా నేషనల్ పార్క్ దగ్గర మనం ఐడెంటిఫై చేసాము అని చెప్పి దెన్ వీ టాక్డ్ అబౌట్ రైమోనా నేషనల్ పార్క్. ఇప్పుడు రైమోనా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందండి? అస్సాంలో ఉంది. సో నౌ లెట్ us కాన్సన్ట్రేట్ ఇన్ అస్సాం. అస్సాంలో మొత్తము మనకి 7 నేషనల్ పార్క్స్, దేర్ ఆర్ 7 నేషనల్ పార్క్స్ ఉన్నాయండి ఇన్ అస్సాం. సో మరి ఎప్పుడైతే రైమోనా నేషనల్ పార్క్ వస్తుందో, ఎప్పుడైతే మెయిన్ల్యాండ్ సీరో వచ్చిందో అక్కడి నుంచి మీరు తెలుసుకోవాల్సిన విషయము ద రైమోనా నేషనల్ పార్క్. రైమోనా నేషనల్ పార్క్ నుంచి తెలుసుకోవాల్సింది అస్సాంలో ఇంకేమేమి నేషనల్ పార్క్స్ ఉన్నాయి. అస్సాంలో మొత్తము దేర్ ఆర్ 7 నేషనల్ పార్క్స్ ఆర్ దేర్ ఇన్ అస్సాం అండ్ దోస్ ఆర్ కాజీరంగా నేషనల్ పార్క్, మనాస్ నేషనల్ పార్క్, ఓరాంగ్ నేషనల్ పార్క్, డిబ్రూ సైకోవా నేషనల్ పార్క్, నమేరీ నేషనల్ పార్క్, దేహింగ్ పట్కాయి నేషనల్ పార్క్ అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ రైమోనా నేషనల్ పార్క్. సో ఇది మనకి ఏంటంటే ఇక్కడ ఈ యొక్క మెయిన్ల్యాండ్ సీరో స్పీసీస్ని అయితే మనము ఐడెంటిఫై అయితే చేసాము. సో దేర్ ఫోర్ ఈ యొక్క నేషనల్ పార్క్స్ అన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అవుతాయండి. అయితే ఎగ్జామ్లో కాజీరంగా, మనాస్ ఎక్కడున్నాయని అడుగురు. జనరల్గా ఏంటంటే ఈ యొక్క నమేరీ గురించి అడుగుతుంటారు, దేహింగ్ పట్కాయి గురించి అడుగుతారు, రైమోనా నేషనల్ పార్క్ ఎక్కడుందని అడుగుతూ ఉంటారు. అలా మనం ఎప్పుడూ వినని పేర్లు ఏవైతే ఉంటాయో ఇదే న్యూస్లో ఉండడం అంటే ఆ ప్రతి నేషనల్ పార్క్ గురించి అక్కడ ఏ రివర్స్ ఫ్లో అవుతున్నాయి ఏంటి అనేటువంటి డెప్త్ అంతా అవసరం లేదండి. ఏ నేషనల్ పార్క్స్ అయితే న్యూస్లో ఉంటాయో వాటి గురించి మనకి ఇన్ డెప్త్గా తెలియాలి. సో దట్ ఈజ్ సఫిషియంట్.
దెన్ లెట్ us గో టు ద ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్. ఏమేమి ఉన్నాయో చూద్దాం. చూడండి, ఇక్కడ ఇప్పటిదాకా మనం చెప్పిన 7 కూడా. ఇదిగో డిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్, దేహింగ్ పట్కాయి, నమేరి నేషనల్ పార్క్, కాజీరంగా నేషనల్ పార్క్, ఓరాంగ్ నేషనల్ పార్క్, మనాస్ నేషనల్ పార్క్ అండ్ రాయమోనా నేషనల్ పార్క్. మ్యాప్ పాయింటింగ్ ద్వారా గుర్తుపెట్టుకుంటే ఇట్ విల్ బీ వెరీ ఈజీ టు రిమెంబర్. ఆన్ ద వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ అస్సాం యూ హ్యావ్ రాయమోనా అండ్ యాజ్ వెల్ యాజ్ మనాస్, and on the eastern part of Assam now you have the Dibru Saikhova and as well as Dehing Patkai, DD. Okay, and then you are left with only 3 things, దట్ ఈస్ నమేరి నేషనల్ పార్క్, ఓరాంగ్ నేషనల్ పార్క్ అండ్ కాజీరంగా నేషనల్ పార్క్. అంతే. మ్యాప్ మీకు గుర్తున్నట్లయితే సింపుల్గా ఇది 3 ఇదిగా డివైడ్ చేసుకోండి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ జోన్, దిస్ ఇస్ ద సెకండ్ జోన్ అండ్ దిస్ ఇస్ ద థర్డ్ జోన్గా గుర్తుపెట్టుకోండి. రాయమోనా అండ్ మనాస్. ఓకే, దెన్ దిస్ ఇస్ ఆన్ ద వెస్ట్రన్ సైడ్ ఆఫ్ అస్సాం పోర్షన్లో ఉంటాయి. ఈస్టర్న్ సైడ్ డిబ్రూ సైఖోవా, దేహింగ్ పట్కాయి ఉంటాయి. మిడిల్లో నమేరి, ఓరాంగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కాజీరంగా ఉంటాయి. దట్స్ ఇట్. ఇలా మీరు గుర్తుపెట్టుకున్నారు అంటే మొత్తం 7 నేషనల్ పార్క్స్ ఆఫ్ అస్సాం మీకు వచ్చేస్తాయి. అందులో రాయమోనా నేషనల్ పార్క్ ఇప్పుడు రీసెంట్గా న్యూస్లో ఉంది కాబట్టి మీరు రాయమోనా నేషనల్ పార్క్ గురించి చూశారు. ఎక్కడుంది? అస్సాంలో ఉంది. It is bounded by the west on the west by which river? Sonkosh river, and on the east by which river? Saralbanga river. ఈ యొక్క Sonkosh river and as well as Saralbanga river మెయిన్లీ ఎక్కడున్నాయండి? దే ఆర్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ ద బ్రహ్మపుత్ర రివర్. ఇక్కడ మెయిన్ ఫేమస్ ఏంటంటే ఇక్కడ గోల్డెన్ లంగూర్ ఇస్ అ మెయిన్ ఫేమస్. దెన్ యూ మూవ్ ఫార్వర్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూ టాక్డ్ అబౌట్ ద మెయిన్ ల్యాండ్ సిరో గురించి అయితే మీరు చూశారు. ఎక్కడ రీసెంట్గా ఇది ఐడెంటిఫై అయ్యింది? అస్సాంలో అయితే రీసెంట్గా ఇది ఐడెంటిఫై అయ్యింది. సో ఓకే, అస్సాంలో ఏ నేషనల్ పార్కు? రాయమోనా నేషనల్ పార్క్. సైంటిఫిక్ నేమ్ ఏంటిది? క్యాప్రికార్నిస్ సుమాత్రేనిసిస్ తార్ అంటారు. వాట్ ఈస్ ఇట్స్ ప్రొటెక్షన్ స్టేటస్? IUCN స్టేటస్ ఈస్ వల్నరబుల్. సైట్ స్టేటస్ ఈస్ అపెండిక్స్ నెంబర్ 1. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ స్టేటస్ ఈస్ 1972 is a schedule number 1 where we are providing you the highest protection to these particular species. So this is the second important article from the exam point of view that you need to know. Yes, the first one we talked about adjournment motion and then we talked about adjournment and then adjournment cyanide గురించి చూసాము. సెకండ్ ఇంపార్టెంట్ వచ్చేసి మెయిన్లాండ్ సీరో గురించి చూస్తూ, రైమోనా నేషనల్ పార్క్ గురించి చూస్తూ, అసలు అస్సాంలో ఇంకేమైనా నేషనల్ పార్క్స్ ఉన్నాయి అనేటువంటివి కూడా మ్యాప్ని యూజ్ చేసి నేర్చుకోవడం అయితే జరిగింది మనం. సో ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అవుతాయండి. లెట్ us go to the next one. Before going to the next one, there was a small announcement, friends. State level exams, that is APPSC Group 1 and as well as Group 2 కి ప్రిపేర్ అవుదాము అనుకుంటున్న వాళ్ళకి ఏంటి అని అంటే there was one wonderful opportunity and as well as an announcement, friends. మనకి ఏంటి అని అంటే July 1st నుంచి Group 1 and as well as Group 2 బ్యాచెస్ అయితే కనుక స్టార్ట్ అవ్వబోతూ ఉన్నాయి మనకి. సో మీరు బిగినర్ అయితే కనుక మీకు ఇంకా డైరెక్షన్ ఏమీ లేదు ఎలా వెళ్ళాలి, బట్ గ్రూప్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్లీ దిస్ విల్ బీ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ. మీకు ఒక డైరెక్షన్ రావడానికి, మీరు ఒక ట్రాక్లో పడిపోవడానికి మీకు ఈ కోర్స్ మీకు ఎంతగానో హెల్ప్ చేస్తుంది. మనం ఏంటి అని అంటే గ్రూప్ 1 ఫీ వచ్చేసి మనము 35,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నామండి. సో బట్ యాజ్ అ డిస్కౌంట్గా మనం 25,000కి ప్రొవైడ్ చేస్తున్నాం. గ్రూప్ 2 ఈజ్ వీఆర్ ఛార్జింగ్ 25,000 అండ్ వీఆర్ ప్రొవైడింగ్ ఇట్ అట్ 18,000 డిస్కౌంటెడ్ ప్రైస్ ఓన్లీ. సో ఒకేసారి 25,000 గ్రూప్ 1కి, లేకపోతే గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు 18,000 పే చేయలేము అనుకుంటున్నటువంటి వాళ్ళకి ఈఎంఐ ఫెసిలిటీలో కూడా మీరు పే చేసుకోవచ్చు. దట్ ఈస్ 5,000 పర్ మంత్. దెన్ వ్యాలిడిటీ ఎక్కడా లేని విధంగా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే కనుక మీకు వస్తుందండి. వెరీ యూనిక్ ఫీచర్ అనమాట. మన దగ్గర ఉన్న కోర్సెస్కి యూనిక్ ఫీచర్ ఏంటంటే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తాయి మనకి. అయితే ఇప్పుడు నేను చెప్పిన డిస్కౌంటెడ్ ప్రైజెస్ వచ్చేసి మీకు ఓన్లీ 30th జూన్ వరకు మాత్రమే మీకు అయితే వ్యాలిడ్ అయితే ఉంటాయండి. దెన్ బై ద టైమ్, సో ఆఫ్టర్ దట్ 30th జూన్, సో దెన్ అగైన్ ద నార్మల్ ప్రైజెస్ విల్ కమ్ బ్యాక్. సో దేర్ ఫోర్ మీరు యొక్క ఎర్లీ బర్డ్ ఆఫర్ తీసుకోవడానికి, సో మీరు ఈ బెనిఫిట్ పొందడానికి, అడ్వాంటేజ్ తీసుకోవడానికి యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ దట్ ఈస్ విజిబుల్ ఆన్ ద స్క్రీన్ అండ్ our team will help you out definitely and you can take up this early bird offer and you can be on track టువర్డ్స్ యువర్ ఎగ్జామినేషన్. గ్రూప్స్ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీకు అది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే అది ఏపీ వాళ్ళకి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా దేర్ వాజ్ వన్ స్మాల్ అనౌన్స్మెంట్. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద న్యూ బ్యాచెస్ అయితే ఇక్కడ కూడా మనకి 1st జూలై నుంచి అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఇది కూడా మనకి కోర్సు ఫీ వచ్చేసి 35,000 రూపీస్, మీకు డిస్కౌంటెడ్లో 25,000కే వస్తుంది. గ్రూప్ 2 ఫీ వచ్చేసి 25,000, డిస్కౌంటెడ్ ప్రైస్ 18,000 రూపీస్కే మీకు అయితే లభిస్తుంది అనమాట. మీరు దీన్ని ఈఎంఐ ఆప్షన్లో కూడా పే చేసుకోవచ్చు ఆఫ్ అబౌట్ 5,000 పర్ మంత్. కోర్స్ వ్యాలిడిటీ ఇంతకు ముందు లాగానే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు అయితే కనుక వస్తుంది. అండ్ ఈ యొక్క ఫీ మీకు ఓన్లీ 30th జూన్ వరకు మాత్రమే వ్యాలిడ్. యూ కెన్ కాంటాక్ట్
this particular number for more information. Yes, that's it. Let us go to the next important article. Yes, Bolivian general arrested after the failed coup attempt. సో ఇక్కడ స్టోరీ మొత్తం వచ్చేసి బొలీవియా అనేటువంటి ఒక దేశం ఉంది. బొలీవియా వచ్చేసి మనకి ఇట్ ఈజ్ ఏ సౌత్ అమెరికన్ కంట్రీ అండి. బొలీవియా ఈజ్ ఏ సౌత్ అమెరికన్ కంట్రీ. ఇక్కడ మనకి ఏంటి అని అంటే సో ద బొలీవియన్ ఆర్మీ జనరల్ ఎవరైతే ఉన్నారో సో నౌ హీ వాజ్ ద పర్సన్ జువాన్ జోస్ జునిగా. దిస్ వాజ్ అ పర్సన్ ఆర్మీ చీఫ్. వీళ్ళ నేమ్స్ చాలా బాగుంటాయి. ఓకే, టంగ్ ట్విస్టర్స్గా మనకి బాగా ఉపయోగపడతాయి. ఓకే, ఇట్ వాజ్ జువాన్ జోస్ జునిగా. సో వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఈ బొలీవియన్ జనరల్ ఏం చేశారు అంటే దే హ్యావ్ అటెంప్టెడ్ ఏ మిలిటరీ కూ అయితే వీళ్ళు అటెంప్ట్ చేశారు. మిలిటరీ కూ అంటే వీళ్ళు ఏం చేస్తారు అని అంటే విత్ వెపన్స్ యూస్ చేసి ఆర్మీ వెహికల్స్ అవి యూస్ చేసి ఈ యొక్క బొలీవియన్ ప్రెసిడెంట్ యొక్క ప్యాలెస్కి వీళ్ళైతే కనుక వెహికల్స్ తోటి లోపలికి వెళ్ళిపోవడం అయితే జరిగింది. అంటే కంప్లీట్లీ సీజ్ చేసేసి వీళ్ళ కంట్రోల్లోకి తెచ్చేసుకుందాము అనేటువంటిది ప్లాన్ అండి వీళ్ళదైతే కనుక. బట్ హౌఎవర్ their attempts were immediately neutralized and situation got under complete control లోకి అయితే తీసుకొచ్చారు ఎవరు బొలీవియన్ గవర్నమెంట్. సో అండ్ he was arrested as well. ఈ యొక్క బొలీవియన్ జనరల్ వాజ్ అరెస్టెడ్ అపార్ట్ ఫ్రమ్ ద అదర్ పీపుల్. అది విషయం ఇక్కడ మనకి. సో దేర్ ఫోర్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ సౌత్ అమెరికన్ కంట్రీస్ రీసెంట్లీ ఏ మిలిటరీ ఫెయిల్డ్ కూ అటెంప్ట్ హ్యాస్ బీన్ డన్ అండ్ ద కంట్రీ ఈజ్ ఆల్సో ఫేసింగ్ ద వర్స్ట్ ఎకనామిక్ క్రైసిస్. ఏ కంట్రీ ఫేస్ చేస్తోంది అని మనకైతే అడుగుతారు. ఓకేనా, ఇట్ వాజ్ ద బొలీవియా ఈజ్ ద ఆన్సర్. మనకి మీరు మ్యాప్లో ఇప్పుడు కంట్రీ వచ్చిందనుకోండి, మ్యాప్ లేకుండా మనకు అర్థం కాదు. సో దిస్ ఈజ్ ద సౌత్ అమెరికన్ మ్యాప్ అండి. దిస్ ఈజ్ ద సౌత్ అమెరికా యొక్క మ్యాప్. ఇది సౌత్ అమెరికా యొక్క సంబంధించి మనం మ్యాప్ పాయింటింగ్ వీడియో ఒకటి చేసాము. ఈ కంట్రీస్ అన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేటువంటిది ఈజీ షార్ట్కట్ వేలో అది మన ఛానల్లో LTX క్లాసెస్ ఛానల్లో అయితే కనుక ఉంటుంది. సౌత్ అమెరికన్ మ్యాప్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో డెఫినెట్లీ యూ విల్ గెట్ దిస్ వీడియో. అండ్ ఈ కంట్రీస్ అన్నీ కూడా మీకైతే విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ లైక్ 30 minutes 20 minutesలో మీకు మొత్తం ఈ కంట్రీస్ నేమ్స్ అన్ని కూడా మీరు చెప్పేస్తారు. సో ప్లీజ్ డూ వాచ్ దాట్ పర్టికులర్ వీడియో. ఓకే, నా ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ నేను జూమ్ చేస్తాను because some people might be watching in the mobile, so let us zoom it. Yeah, so this was the Bolivia అండి. సో మనకి ఇక్కడ ఈ స్టోరీ అంతా కూడా జరిగింది ఎక్కడ అంటే కనుక ఈ పర్టికులర్ కంట్రీ బొలీవియాలో. సో దేర్ ఫోర్ ఇంటర్నేషనల్ ఈవెంట్ షుడ్ ఆల్వేస్ బీ ట్యాగ్డ్ విత్ ఇట్స్ జియోగ్రఫీ. సో ఏదైనా ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ జరిగిందంటే దానికి మనం జియోగ్రఫీని ట్యాగ్ చేసుకుని అసలు ఆ కంట్రీ ఎక్కడ ఉంది, దాని లొకేషన్ ఏంటి, సో దాని పరిస్థితులు ఏంటి, అవన్నీ కూడా మనం చూడడం అయితే చేయాలి. ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి బొలీవియా ఈజ్ బేసికల్లీ ఏ సౌత్ అమెరికన్ కంట్రీ. మీరు చూసినట్లయితే క్లియర్గా ఇంకొక ఇంపార్టెంట్ యూనిక్ ఫీచర్ మీకు కనిపిస్తుంది అండి. ఏంటది? బొలీవియా ఈజ్ ఏ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. వెరీ 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 ఇంపార్టెంట్. బొలీవియా ఈజ్ ఏ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఇప్పుడు UPSC ఎగ్జామినర్స్ ఏంటంటే ఇలాగే మ్యాప్ ఓపెన్ చేస్తారు. ఓహో బొలీవియా న్యూస్లో ఉంది. బొలీవియాని చూడగానే యూనిక్ ఫీచర్ ఏం కనిపిస్తుంది జాగ్రఫీ పరంగా ఏం కనిపిస్తుంది అంటే వెరీ గుడ్, ఇది బొలీవియా అనేటువంటిది ల్యాండ్ లాక్డ్ కంట్రీ. అంటే చుట్టుపక్కలన్నీ దేశాలే ఉంటాయి తప్ప వాటర్ బాడీకి యాక్సెస్ లేదు బొలీవియాకి. అండ్ బొలీవియా ఒక్కటేనా, ఇంకొకటి కూడా ఉంది, దట్ ఈస్ పరాగ్వే. సో బొలీవియా అండ్ యాజ్ వెల్ యాజ్ పరాగ్వే, బొలీవియా అండ్ పరాగ్వే ఈ రెండు కూడా మనకి సౌత్ అమెరికాలో ల్యాండ్ లాక్డ్ కంట్రీస్. ఇదే పిక్ చేస్తారు. ఇదే పిక్ చేసి ఇంకా మీరు ఏ కంట్రీ తీసుకున్నా సౌత్ అమెరికాలో మిగతా అన్నిటికీ వాటర్ బాడీస్ ఉన్నాయి. అండ్ ఈ రెండు దేశాలు మాత్రమే మనకేంటంటే these are landlocked countries. So which of the following pair of countries is or are the landlocked countries అని అడుగుతూ ఉంటారు. They will give the options like Paraguay and as well as Uruguay, Bolivia and as well as Paraguay, Peru and as well as Bolivia, Colombia and as well as Brazil. ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఇస్తారండి. ఇట్ ఈస్ జస్ట్ సింపుల్ ఇట్ ఈస్ BP which is means Bolivia and as well as Paraguay. So these two countries are the landlocked countries. ఆ పాయింట్ మీకైతే ఖచ్చితంగా తెలియాలి. రీసెంట్గా మిలిటరీ కూ ఎక్కడ జరిగింది అని అడగచ్చు, లేకపోతే బొలీవియా అండ్ యాజ్ వెల్ యాజ్ పరాగ్వే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అని కూడా మీరు అడిగేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మీరు దాని గురించి చూసినట్లయితే Bolivia is basically a landlocked country which is located in the western central southern America, South America. Western central position లో మనకి యొక్క బొలీవియా అయితే కనుక మనకు ఉంది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద ఆండియన్ మౌంటైన్ రేంజ్లో మనకి ఈ పర్టికులర్ బొలీవియా అయితే ఉందండి. అండ్ బొలీవియా యొక్క
బార్డర్ కంట్రీస్ ఈవెన్ అట్ టైమ్స్ ఇలా కూడా అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మనకి మొన్నటిదాకా బ్లాక్ సీ యొక్క బార్డర్స్ ఏంటి అనేటువంటి అడిగారు, వాటర్ బాడీ. అండ్ అలాగే కంట్రీ బార్డర్స్ కూడా అడుగుతున్నారండి. యుక్రెయిన్ కంట్రీ ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద బార్డర్ కంట్రీస్ ఆఫ్ యుక్రెయిన్ అని చెప్పేసి అడిగారు. సో కాబట్టి మేబీ దెర్ ఇస్ ఏ హ్యూజ్ పాసిబిలిటీ దాట్ దే మే ఆస్క్ యూ టుమారో బొలీవియన్ కంట్రీ బార్డర్స్ కూడా మనకి అడిగే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీకు బొలీవియా కంట్రీ యొక్క బార్డర్స్ ఏమేమి ఉన్నాయి అనేటువంటిది మీకు తెలియాలి. ఏబిసి ఓకే, అర్జెంటీనా, బ్రెజిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ చిలీ, పరాగ్వే అండ్ యాజ్ వెల్ యాజ్ పెరు. ఒకసారి మీరు చూసినట్లయితే చూడండి, అర్జెంటీనా, దెన్ నెక్స్ట్ వచ్చేసి బ్రెజిల్, దెన్ నెక్స్ట్ వచ్చేసి చిలీ. ఇక్కడికే మనకి ఏబీసీ కంట్రీస్ వచ్చేసినాయి కదా. ఈ ఏబీసీ కంట్రీస్ మనకి బార్డర్ చేస్తున్నాయి బొలీవియాని. దెన్ యు ఆర్ లెఫ్ట్ విత్ పెరు అండ్ యాజ్ వెల్ యాజ్ పరాగ్వే, అంతే. సో ఓకే, బొలీవియాని బార్డర్ చేసేటువంటి కంట్రీస్ 5 కంట్రీస్ అయితే బార్డర్ చేస్తున్నాయి మనకి. సో వాట్ ఆర్ దోస్ 5 కంట్రీస్? ద ఫస్ట్ వన్ ఈజ్ అర్జెంటీనా, సెకండ్ వన్ ఈజ్ బ్రెజిల్ అండ్ ద థర్డ్ వన్ ఈజ్ చిలీ. Those are the ABC countries. And you were left with the double P, that is Peru and as well as the Paraguay. Peru and as well as Paraguay. So these are the 5 countries that borders the Bolivia. Okay, these are the 5 countries that borders the Bolivia. That is very, very, very important. And yes, these are the border countries. Then next point vachesi, the constitutional capital is Sucre, while the seat of the government and as well as the executive capital is at La Paz. So okay, this is the capital and the constitutional capital. And very important note point enti, Bolivia and as well as Paraguay are the landlocked countries in South America. Very, very, very important point, friends. Kachithanga you can expect a question on these similar lines. Yes, let us go to the next article. Over half of the Sudanese face acute food insecurity. So this was another important country, a North African country, Northeast African country specifically. It was Sudan. Sudan అయితే రీసెంట్గా మనకి న్యూస్లో ఉందండి. సుదాన్ పరిస్థితి ఎంతలా ఉందట, around half of the Sudan population are now facing the ఫుడ్ ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారండి వీళ్ళు. ఫుడ్ ఇన్సెక్యూరిటీ, సో అంటే సగం మంది జనాభాకి ఈవెన్ ఫుడ్ కూడా యాక్సెస్లో లేదట. ఇంతమంది థ్రెట్లో ఫేస్ చేస్తున్నారట. మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద సూదాన్స్ పాపులేషన్ ఈస్ ఫేసింగ్ ద హై లెవెల్స్ ఆఫ్ acute food insecurity, a situation which is recently exacerbated by the country's devastating war, said in a report cited by the United Nations on Thursday. The crisis would impact approximately 25.6 million people, it said, including 755,000 in famine conditions and an additional 8.5 million facing the emergency situations. ఇలాగే పిక్ చేస్తారండి. In which of the following countries even half of its country's population are facing the acute food insecurity? Even that situations has been increased by because of due to the war and as well as the famine conditions అని అడుగుతూ ఉంటారు. అండ్ ద ఆన్సర్ ఈజ్ సుదాన్ అండి. సుదాన్లో మనకి ఓవర్ హాఫ్ ఆఫ్ ద సుదానీస్ ఫేస్ ద అక్యూట్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ. వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. మరి అగైన్ ఏ కంట్రీ, సో ఇట్ షుడ్ బి ఫాలోడ్ బై ఏ మ్యాప్. ఓకే, ఇఫ్ యూ సీ ద సుదాన్ కంట్రీ మీరు చూసినట్లయితే ఇక్కడ ఉందండి. సుదాన్ ఈజ్ ద కంట్రీ దట్ ఈస్ లొకేటెడ్ హియర్ విచ్ ఈజ్ ఎ నార్త్ ఈస్టర్న్ ఆఫ్రికన్ కంట్రీ మనకి. మరి ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి సుదాన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మీకు తెలియాలి. సుదాన్ ఈజ్ ఇట్ ఎ ల్యాండ్ లాక్డ్ కంట్రీ? నో, ఇట్ ఈస్ నాట్ ఏ ల్యాండ్ లాక్డ్ కంట్రీ అండ్ ఇట్ బార్డర్స్ విత్ ద రెడ్ సీకి అయితే కనుక మనకి బార్డర్ అవుతుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. Sudan is located in the north eastern Africa. ఈవెన్ ఇక్కడే మనకి మార్చేస్తారు. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద నార్త్ వెస్ట్రన్ ఆఫ్రికా అంటూ ఉంటారు. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సుదాన్ అని చెప్పి జోగ్రఫీని అటాచ్ చేసి ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద నార్త్ వెస్ట్రన్ ఆఫ్రికా అంటారు. రాంగ్, ఇట్ ఈస్ యాక్చువల్లీ లొకేటెడ్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ ఆఫ్రికా అండి. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ ద థర్డ్ లార్జెస్ట్ నేషన్ ఇన్ ఆల్ ఆఫ్ ద ఎంటైర్ ఆఫ్రికా మొత్తంలో మనకి. సో ద థర్డ్ లార్జెస్ట్ నేషన్ ఇన్ ద ఆఫ్రికా మనకి. ద థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాట్ ఆర్ ద బార్డర్స్ ఆఫ్ ద సుదాన్ ఎన్ని కంట్రీస్తో బార్డర్స్ షేర్ చేసుకుంటుంది? సుదాన్ షేర్స్ ఏ బార్డర్ విత్ ద 7 నైబరింగ్ కంట్రీస్ తోటి అయితే షేర్ చేసుకుంటుంది బార్డర్. నౌ కెన్ యూ రీకాల్ ద బార్డర్స్ విత్ బొలీవియా? ఇందాక ఆర్టికల్లో డిస్కస్ చేశాం కదా. బొలీవియా బార్డర్స్ రీకాల్ చేయగలరా ఇప్పుడు?
సో వాట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ కంట్రీస్ అనుకున్నాను అంటే అర్జెంటీనా, ఓకే. దెన్ నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ద అదర్ కంట్రీస్? బ్రాజిల్, నెక్స్ట్ వన్ చిలీ, దెన్ నెక్స్ట్ వన్ పెరు, నెక్స్ట్ వన్ పరాగ్వే. కరెక్ట్. సో దీస్ ఆర్ ద కంట్రీస్ ఆఫ్ ద బొలీవియాతో బార్డర్ చేసినటువంటి కంట్రీస్. జస్ట్ రివిజన్ పాయింట్ అండి అంతే. ఓకే, గుర్తుందా లేదా అని చెప్పి మనం అడిగాము. ఓకే, కమ్ బ్యాక్ హియర్ టు సుదాన్ అగైన్. సుదాన్ మనకి 7 నైబరింగ్ కంట్రీస్ అయితే మనకి 7 కంట్రీస్తో అయితే బార్డర్ అయితే షేర్ చేసుకుంటుంది ఇది. సో దే ఆర్ సౌత్ సుదాన్, ఎథియోపియా, ఎరిట్రియా, ఈజిప్ట్, లిబియా, చాడ్ అండ్ ద సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్. మ్యాప్ మీరు చూసినట్లయితే సో చూడండి, సుదాన్ బార్డర్స్ విత్ సౌత్ సుదాన్తో బార్డర్ చేస్తుంది, ఎథియోపియాతో బార్డరు, ఎరిట్రియాతో బార్డరు. సో దీస్ ఆర్ ద 3 కంట్రీస్. ఇక్కడికి సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఇక్కడికి 4, చాడ్తో బార్డర్ చేస్తుంది, లిబియాతో బార్డర్ చేస్తుంది, ఈజిప్ట్తో బార్డర్ చేస్తుంది. సో దీస్ ఆర్ ద కంట్రీస్ త్రూ విత్ విచ్ సుదాన్ బార్డర్స్ విత్. సో అలాగే సుదాన్ మనకి రెడ్ సీ తోటి కూడా మనకి యాక్సెస్ అయితే ఉందండి. ఇట్ హ్యాస్ ఏ సిగ్నిఫికెంట్ కోస్ట్ లైన్ అలాంగ్ ద రెడ్ సీ. వెరీ 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 ఇంపార్టెంట్. సో సుదాన్ ఓపెన్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీస్ అని కూడా అడుగుతూ ఉంటారు. ఇట్ వాజ్ రెడ్ సీలోకి అయితే ఓపెన్ అవుతుంది. దిస్ నారో స్ట్రిప్ ఆఫ్ వాటర్ విల్ గివ్ ద యాక్సెస్ టు ద ఇండియన్ ఓషన్ యాజ్ వెల్ యాజ్ టు ద మెడిటరేనియన్ సీ త్రూ ద సూయజ్ కెనాల్. సో ఇప్పుడు మనకి ఈ యొక్క రెడ్ సీ ద్వారా మీరు ఇప్పుడు చూసినట్లయితే రెడ్ సీ నుంచి ఇలా ఇటువైపు వెళ్ళిపోతే ఇలా అరేబియన్ సీ, ఇలా ఇండియన్ ఓషన్కి వెళ్ళిపోతారు. అలాగే రెడ్ సీ నుంచి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంకా స్పెసిఫిక్గా ఇక్కడ మనకి సూయజ్ కెనాల్ అయితే ఉంటుందండి. ఈ సూయజ్ కెనాల్ ద్వారా మనము మెడిటరేనియన్ సీ కూడా మనము కనెక్ట్ అవ్వచ్చు. అంటే సుదాన్ హ్యాస్ ద కనెక్టివిటీ to both the Indian Ocean and as well as to that of the Mediterranean Sea on the western side through Suez Canal ద్వారా సుదాన్ అయితే మనకి కనెక్ట్ అవుతుంది. సో దేర్ ఫోర్ సుదాన్ యొక్క ఏ లొకేషన్ ఏంటి? నార్త్ ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీ అది. ఓకే, హౌ మెనీ బార్డర్ కంట్రీస్ ఆర్ దేర్ విత్ సుదాన్? సో సుదాన్ మనకి ఏ పర్టికులర్ సీ తోటి ఎక్కువ కోస్ట్ లైన్ షేర్ చేసుకుంటుంది? ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కామన్ బేర్ మినిమం క్వశ్చన్స్ అండి అవన్నీ కూడా. క్యాపిటల్ వచ్చేసి మీకు కార్టోమ్ ఈజ్ అ క్యాపిటల్ అండ్ ద కంట్రీ ఈజ్ డామినేటెడ్ బై ద మెయిన్లీ ముస్లిమ్స్ అండ్ దే ఐడెంటిఫై దెమ్సెల్స్ యాజ్ అరబ్స్ అని చెప్పేసి అయితే కనుక సో పిలుస్తారు. దట్స్ ఇట్. లెట్ us go to the next important statement article. Economy is robust despite the global risks. సో రీసెంట్గా మనకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ అయితే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు పబ్లిష్ చేశారు. FSR అంటారు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్. ఈ యొక్క రిపోర్ట్ని ఎవరు పబ్లిష్ చేశారు? RBI. ఈవెన్ ఇక్కడే క్వశ్చన్ అడుగుతారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్స్ పబ్లిషెస్ ద ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అండ్ ఇట్ ఈస్ పబ్లిష్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అయితే పబ్లిష్ చేశారు. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ రిపోర్ట్ దే ఆర్ సేయింగ్ దట్ ఇండియాస్ ఫైనాన్షియల్ సిస్టమ్ is remain resilient with the scheduled commercial banks gross non-performing assets ratio sliding to a multi-year low of 2.8%. RBI says in its financial stability report, lenders are improving their balance sheets is enabling the sustained credit expansion. So దీంట్లో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే the Reserve Bank of India released the financial stability report known as FSR and its 29th issue was released recently. They have released yesterday 29th issue. Now according to the FSR report there are some important findings and the first and foremost ఏంటంటే the capital to risk weighted assets ratio CRAR and as well as the common equity tier CET1 ratio of the scheduled commercial banks they stood at 16.8% and 13.9% respectively. Friends, very important, what is the CRAR and what is the CET1? ఇవి మన ఛానల్లో ఆల్రెడీ సురేష్ సార్ హ్యావ్ టేకెన్ అప్ దీస్ పర్టికులర్ వీడియోస్ ఆన్ ఎకానమీ. క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో అంటే ఏంటి, నెక్స్ట్ వచ్చేసి కామన్ ఈక్విటీ టైర్ 1 రేషియో CET1 రేషియో అంటే ఏంటి, ఆల్రెడీ ఈ టర్మ్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్లీజ్ డూ వాచ్ దోస్ పర్టికులర్ వీడియోస్, దాట్ విల్ బి డెఫినెట్లీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్కి మీకు అయితే కనుక. సో దెన్ కమింగ్ బ్యాక్ అగైన్, అలాగే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ రేషియో వచ్చేసి కూడా మనకి ఏంటి అంటే దే ఫెల్ టు ఏ మల్టీ ఇయర్ లో ఆఫ్ అబౌట్ 2.8%గా అయితే కనుక సో పడిపోయాయి. ద గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ రేషియో NPAs అని చెప్పేసి ఉంటాయండి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఓకే, ఒక పర్టికులర్ అసెట్ని NPA కింద ఎప్పుడు డిక్లేర్ చేస్తారు, ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ అన్నీ కూడా మనకు ఆల్రెడీ మన ఛానల్లో మనం చెప్పున్నాము. ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ప్లీజ్ డూ వాచ్ దోస్ వీడియోస్. డెఫినెట్లీ దట్ విల్
ఎన్రిచ్ యువర్ కాన్సెప్ట్స్ మీకు అయితే కనుక హెల్ప్ చేస్తాయి అవన్నీ కూడా. ఎస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ లెట్స్ గో టు ద నెక్స్ట్ ఆర్టికల్. దిస్ ఇస్ బిఫోర్ దట్ దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. యూపీఎస్సీ మెయిన్స్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ అని అయితే కనుక ఒకటి మనము లాంచ్ చేయడం జరిగిందండి. ఇది మనకి 1 జూలై నుంచి అయితే మనకి స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే యూపీఎస్సీ ప్రిలిమ్స్ బాగా రాసి నౌ దే ఆర్ థింకింగ్ టు లుక్ ఇన్ టు గేరింగ్ అప్ ఫర్ మెయిన్స్, దెన్ డెఫినెట్లీ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఫర్ యూ. సో దీంట్లో మనకి 500+ మోస్ట్ ప్రాబబుల్ టాపిక్స్ని అయితే మనం తీసుకోవడం జరుగుతుంది, కవరింగ్ ద కంప్లీట్ సిలబస్. ఇక్కడ మీకు 500+ ఎక్స్ప్లెనేషన్స్ ప్లస్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్స్ నుంచి ప్రతి ఒక్క టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ని పిక్ చేసి 500+ క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ యూ హ్యావ్ టు రైట్ ద ఆన్సర్స్ టు దోస్ క్వశ్చన్స్ అండ్ యువర్ పేపర్ విల్ బీ ఎవాల్యుయేటెడ్. మీ పేపర్ని ఎవాల్యుయేట్ చేసి మీకు ఒక మోడల్ ఆన్సర్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇట్స్ ఎ బ్లెండ్ ఆఫ్ స్టాటిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డైనమిక్ పోర్షన్ లైక్ ద హిందూ ఎడిటోరియల్స్ ని కవర్ చేస్తూ మనము ఏంటంటే స్టాటిక్ పోర్షన్ ప్లస్ డైనమిక్ పోర్షన్ని ఇంటిగ్రేట్ చేసే విధంగా మనం ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ వాట్ ఈవెన్ యూపీఎస్సీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద పీపుల్, ఫ్రమ్ ద క్యాండిడేట్స్. సో ద ఫుల్ లెంగ్త్ టెస్ట్స్ బిఫోర్ ద మెయిన్స్ కూడా మీకు మాక్ టెస్ట్స్ కూడా కండక్ట్ చేయబడతాయి. దీనికి మనం చార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 20,000 రూపీస్ ఫ్రెండ్స్. సో మీరు ఇంకే విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈ కాంటాక్ట్ నెంబర్ని అప్రోచ్ అయితే సో ఆర్ ఎక్స్పర్ట్ టీమ్ విల్ గైడ్ యూ ఫర్దర్. ఎస్, లెట్ us go to the next one. SEBI, Securities and Exchange Board of India, tightens the norms on the financial influencers, eases the rules for the delisting. So, tightens the norms on financial influencers. ఇప్పుడు మీరు చూసినట్లయితే యూట్యూబ్లోని, ఇన్స్టాగ్రామ్లో, వీటిల్లో సో దేర్ ఆర్ మెనీ పీపుల్. సో ఓకే, ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్ కింద స్టాక్స్ రికమెండేషన్స్ చేస్తూ ఉంటారు. ఆ స్టాక్స్ పర్చేస్ చేయండి, ఈ స్టాక్స్ పర్చేస్ చేయండి, ఇది మొన్న మేము చెప్పినట్టుగానే ఇది 20% రిటర్న్స్ వచ్చేసినాయి, 30%, 100% రిటర్న్స్ కూడా వచ్చేసినాయి అని చెప్పేసి విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. సో మా దాంట్లో జాయిన్ అవ్వండి అంటూ చాలా రకరకాల ఫేక్ అడ్వైజెస్ కూడా చాలామంది ఇస్తూ ఉంటారండి. అండ్ అలాగే పుట్ కాల్స్, గెట్ కాల్స్, ఈవెన్ రకరకాల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మీద కూడా సో చాలా ఇది ఉంటాయి. అయితే వీళ్ళందరినీ కూడా మనకు కొంచెం రిస్ట్రిక్ట్ చేయడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు, విచ్ ఇస్ అ రెగ్యులేటర్ ఆఫ్ ద క్యాపిటల్ మార్కెట్స్ ఇన్ అవర్ కంట్రీ, దే హ్యావ్ టైటెండ్ ద నార్మ్స్ అంటే రూల్స్ని ఇంకా ఇంక్రీజ్ చేశారంట. సో ఓకే, ద ఇండియన్స్ మార్కెట్ రెగ్యులేటర్ ఆన్ థర్స్డే ఆస్క్డ్ ద బ్రోకర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ టు స్టాప్ యూజింగ్ ద సర్వీసెస్ ఆఫ్ అన్రెగ్యులేటెడ్ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఫర్ మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్స్. సో వాళ్ళ యొక్క సర్వీసెస్, వాళ్ళ యొక్క అడ్వైజెస్ అన్రెగ్యులేటెడ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని దయచేసి తీసుకోకండి అని చెప్పేసి మనకి ఏంటంటే ఈ యొక్క సెబీ వాళ్ళు అయితే కనుక అడ్వైజరీ కూడా ఇష్యూ చేశారు. అట్ ద సేమ్ టైం మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే అసలు సెబీ యాజ్ అన్ ఆర్గనైజేషన్ సిచ్యువేషన్ ఏంటి, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యూ నీడ్ టు నో అబౌట్ పర్టికులర్లీ విత్ రెస్పెక్ట్ టు సెబీ అనేటువంటిది మీరు తెలుసుకోవాలి. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ చూసినట్లయితే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేటువంటిది స్టాట్యూటరీ బాడీ అండి. ఇట్ వాజ్ ఏ స్టాట్యూటరీ బాడీ. అంటే అఫ్ కోర్స్ ఎస్, ఇనీషియల్లీ ఇట్ వాజ్ నాట్ ఏ స్టాట్యూటరీ బాడీ. ఈ యొక్క బాడీ మనకి 1988లో మనకి అయితే క్రియేట్ చేశారు. ఆ తర్వాత 1992లో మనకి స్టాట్యూటరీ స్టేటస్ అయితే ప్రొవైడ్ చేశారు బై ఎనెక్టింగ్ ద సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1992. దేర్ వాజ్ అన్ యాక్ట్ కాల్డ్ యాజ్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1992. ఈ పర్టికులర్ యాక్ట్ ద్వారా సెబీకి స్టాట్యూటరీ స్టేటస్ని కన్ఫర్ చేశారు. నౌ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ స్టాట్యూటరీ బాడీ ఇన్ అవర్ కంట్రీ. ఓకే, established in 1992 in accordance under the provisions of Securities and Exchange Board of India Act 1992. What is the main function of this SEBI? Main function ఏంటి అంటే టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్స్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్. ఇప్పుడు మీరు నేను కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి స్టాక్ మార్కెట్స్లో, అక్కడ కూడా నౌ వి వర్ ద ఇన్వెస్టర్స్. మన యొక్క ఇంట్రెస్ట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, అంటే మన యొక్క ఇన్వెస్ట్మెంట్ని సో కాపాడడానికి ఈ పర్టికులర్ బాడీ అయితే ఫంక్షన్ చేస్తూ ఉంటుంది. టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఇన్ సెక్యూరిటీస్ అండ్ ఆల్సో ప్రమోట్ అండ్ రెగ్యులేట్ ద సెక్యూరిటీస్ మార్కెట్ ఇన్ అవర్ కంట్రీ. సో మన కంట్రీలో ఉన్నటువంటి సెక్యూరిటీస్ మార్కెట్ని రెగ్యులేట్ చేయడం కూడా ఈ యొక్క సెబీ యొక్క మెయిన్ ఫంక్షన్. బిఫోర్ సెబీ అంటే సెబీ రాకముందు సిచ్యువేషన్ ఎలా ఉండేది? సెబీ ఎప్పుడు 1992లో వచ్చింది. అంటే ఇన్ఫార్మల్గా లైక్ 1988లో ఒక గవర్నమెంట్ రెజల్యూషన్ ద్వారా ఎస్టాబ్లిష్ చేశారు. 1992లో ఒక యాక్ట్ చేసి ఎస్టాబ్లిష్ చేసాము. మరి సెబీ రాకముందు ఎలా ఉండేది? బిఫోర్ సెబీ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇనీషియల్లీ దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ద కంట్రోలర్ ఆఫ్ క్యాపిటల్ ఇష్యూస్ అనేటువంటి ఒక బాడీ ఉండేదండి. కంట్రోలర్ ఆఫ్ క్యాపిటల్ ఇష్యూస్. ఇలాగే అడుగుతారు, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సెబీ అని అడిగి, so the very first point, before SEBI there existed a body called as controller of capital issues which was the regulating authority.
అండ్ ఈ కంట్రోలర్ ఆఫ్ క్యాపిటల్ ఇష్యూస్కి కూడా యాక్ట్ ఉంది మనకి, ఏంటంటే క్యాపిటల్ ఇష్యూస్ బ్రాకెట్లో కంట్రోల్ యాక్ట్ 1947 అనేటువంటి యాక్ట్ ద్వారా మనకి ఈ పర్టికులర్ బాడీ అయితే ఫంక్షన్ చేసేది, కంట్రోలర్ ఆఫ్ క్యాపిటల్ ఇష్యూస్ అని చెప్పి. ఆ తర్వాత 1988లో the SEBI was constituted as the regulator of the capital markets in India under the resolution of the government of India. In the initially 1988లో ఒక గవర్నమెంట్ రెజల్యూషన్ ద్వారా, అంటే పార్లమెంట్ లా ద్వారా కాదు, ఒక గవర్నమెంట్ రెజల్యూషన్ ద్వారా మనకి ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ ద్వారా మనకి ఈ బాడీని అయితే ఫస్ట్ క్రియేట్ చేశారు. ఇనీషియల్లీ సెబీ వాజ్ ఏ నాన్ స్టాట్యుటరీ బాడీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, వితౌట్ ఎనీ స్టాట్యుటరీ పవర్స్. ఇనీషియల్గా ఎటువంటి స్టాట్యుటరీ పవర్స్ సెబీకి అయితే లేవు, బట్ లేటర్ ఇట్ became autonomous and given the statutory powers through the act called as SEBI Act 1992. SEBI Act 1992 ద్వారా మనకి దీనికి స్టాట్యుటరీ స్టేటస్ని కన్ఫర్ చేసాము. సో నౌ టుడే ఇట్ ఈజ్ ఏ స్టాట్యుటరీ బాడీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మీకు ముంబైలో ఉంటాయండి. సో దే విల్ ట్వీక్ అండ్ సే దట్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఇన్ న్యూఢిల్లీ అంటూ ఉంటారు. సో సెబీ ఈజ్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ ముంబై. దెన్ అలాగే సెబీ వాళ్ళకి రీజనల్ ఆఫీసెస్ కూడా ఉన్నాయి. అహ్మదాబాద్, కోల్కతా, చెన్నై, ఢిల్లీ ఈ ప్లేసెస్లో వీళ్ళకి రీజనల్ ఆఫీసెస్ కూడా ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్. అండ్ ద అదర్ ఇంపార్టెంట్ మనకి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యాక్ట్ సెబీనే కాకుండా మరొక ఇంపార్టెంట్ ట్రిబ్యునల్ని కూడా చేశారు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ SAT. Securities Appellate Tribunal has been constituted to protect the interests of the entities that feel aggrieved by the SEBI's decision. అంటే ఎవరి మీదైనా ఒక సెబీ ఏదైనా ఒక ఆర్డర్ కానివ్వండి, ఒక డెసిషన్ కానివ్వండి తీసుకున్నట్లయితే, లేకపోతే వేసినట్లయితే, ఒకవేళ ఆ కన్సర్న్డ్ పార్టీస్కి సెబీ డెసిషన్ నచ్చకపోతే, ఇఫ్ దే ఫీల్ దట్ ఇట్ ఈస్ డిస్క్రిమినేటరీ ఇన్ నేచర్, దెన్ నౌ దే కెన్ అప్రోచ్ ద ఏ ట్రిబ్యునల్ కాల్డ్ యాజ్ సెక్యూరిటీస్ అపెలేట్ ట్రిబ్యునల్కి అయితే వీళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. సెక్యూరిటీస్ అపెలేట్ ట్రిబ్యునల్ ఈజ్ ఏ స్టాట్యుటరీ బాడీ established under Securities and Exchange Board of India Act 1992. It is to hear, what is its main duty? Appeals ni hear cheyadam against the orders which are passed by the Securities and Exchange Board of India. Securities and Exchange Board of India వాళ్ళు పాస్ చేసినటువంటి ఆర్డర్స్ లేకపోతే తీసుకున్నటువంటి డెసిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఆ పర్టికులర్ ఎఫెక్టెడ్ పార్టీస్కి నచ్చకపోతే, ఇఫ్ దే ఫీల్ దట్ ఇట్ ఈస్ డిస్క్రిమినేటరీ టు దెమ్, దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ దే కెన్ అప్రోచ్ దిస్ ట్రిబ్యునల్ అండ్ దే కెన్ ఫైల్ ద అపీల్స్ హియర్. దాని గురించి మనకి యొక్క సెక్యూరిటీస్ అపీలేట్ ట్రిబ్యునల్ అనేటువంటి దాన్ని కన్స్టిట్యూట్ చేశారండి. ఓకే, ఎస్, దట్స్ ఇట్. So these are the important articles from the exam point of view, and the last important one, which is the editorial, RACI and as well as the years old issue of the cross border terrorism. Very very important article, recent ga aithe Hindulo publish ayindi. I will have a quick walk through over this particular article and main important points enti anetvantivi manamu chuddam. Okay. Yes. So here if you see this particular article, okay, so the RACI and as well as the year-old issue of the cross-border terrorism. So now the issue is basically between the RACI is one of the places or the districts in Jammu and Kashmir అండి. సో రైసీలో రీసెంట్గా జరిగినటువంటి టెర్రరిస్ట్ అటాక్ గురించి ఆథర్ మాట్లాడుతూ, హీ వాజ్ ఏ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్, సో ఓకే, ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ హీ వాజ్ ఏ, అండ్ దెన్ హీ టాక్డ్ అబౌట్ ద ఇష్యూ ఆఫ్ ద క్రాస్ బార్డర్ టెర్రరిజం, అండ్ హీ మెన్షన్డ్ మల్టిపుల్ ఈవెంట్స్. సో ఎప్పుడెప్పుడు అటాక్స్ అనేటువంటివి ఎప్పుడెప్పుడు ఎలా జరిగాయి అంటూ మల్టిపుల్ ఈవెంట్స్ని రాసుకొస్తూ, అట్ ద సేమ్ టైమ్ వాట్ ఈజ్ అవర్ గవర్నమెంట్స్ స్ట్రాటజీ ఇన్ ట్యాక్లింగ్ ద పాకిస్తాన్. సో పాకిస్తాన్ అండ్ యాజ్ వెల్ as పర్టికులర్లీ దిస్ టెర్రరిజం గురించి మనకి ఎలాగ హ్యాండిల్ చేస్తోంది అనేటువంటి విషయాలను అయితే కూడా మనకి ఇక్కడ ఇందులో మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. హీ సెడ్ దట్ సో ఆర్ మెయిన్ ఫోకస్ ఈజ్ బేసికల్లీ త్రూ ద డిప్లొమాసీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డైలాగ్. సో మనము డిప్లొమసీ అండ్ యాజ్ వెల్ యాజ్ డైలాగ్ రూట్స్నే మనము సో మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో మనము ఫాలో అయ్యాము. అంతే తప్ప ద యూజ్ ఆఫ్ ఫోర్స్ ఆర్ ప్రియంప్షన్ ఆర్ యూజ్ ఆఫ్ ఫోర్స్ అనేటువంటిది మనం వెరీ 1 or 2 కేసెస్లో మాత్రమే మనం అయితే చేయడం అయితే జరిగింది. అండ్ దేర్ ఫోర్ దెర్ ఇస్ ఎ డైర్ నీడ్ ఆఫ్ అడ్రసింగ్ ద క్రాస్ బార్డర్ టెర్రరిజం. రీసెంట్గా ఈవెన్ ద ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆల్సో టాక్డ్ అబౌట్ దిస్ అంబిషియస్ ఇనిషియేటివ్ అని చెప్పేసి ఫైనల్లీ కంక్లూడ్ చేశారండి. అంటే
మల్టిపుల్ గవర్నమెంట్స్ ఎలాగా హ్యాండిల్ చేశారు ఈ పర్టికులర్ సిచ్యువేషన్స్ని, ఎప్పుడెప్పుడు ఏ థ్రెట్స్ వచ్చాయి అనేటువంటి విషయాలన్నీ కూడా మాట్లాడుతూ ఇక్కడ దీని గురించి అయితే చెప్పడం అయితే జరిగిందండి ఈ పర్టికులర్ ఆర్టికల్లో మనకి. సో మీరు చూసినట్లయితే కనుక ఈ యొక్క రేసీ టెర్రర్ అటాక్ ఆన్ June 9th అయితే మనకైతే జరిగింది. ద డే ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ టుక్ హిస్ ఓత్ ఆఫ్ ఆఫీస్ ఫర్ ఎ థర్డ్ టైమ్ ఈజ్ రెమినిసెంట్ ఆఫ్ ద అటాక్ ఆన్ ద కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా హెరాత్ ఆఫ్ఘనిస్తాన్ ఆన్ May 23, 2014, 3 days prior to his first swearing in. సో ఫస్ట్ ఎలా చెప్తున్నారు అని అంటే ఇక్కడ మొన్న June 9th మనకి ఏంటంటే ద డే బిఫోర్ ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీస్ ఆఫీస్ స్వేరింగ్ ఇన్ సెరమనీ కంటే ఒక రోజు ముందు మనకి ఏం జరిగింది అని అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ యొక్క రైసీ టెర్రరిస్ట్ అటాక్ అయితే కనుక జరిగిందండి. ఇది చూస్తుంటే మనకి ఎలా ఏం గుర్తొస్తోంది అంటూ ఆథర్ ఏం చెప్తున్నారంటే 2014లో ఫర్ ద ఫస్ట్ టైం స్వేరింగ్ ఇన్ చేసినప్పుడు కూడా ఇలాగే మన యొక్క కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్లో హెరాత్లో ఉన్నటువంటి మన కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా మీద కూడా టెర్రరిస్ట్ అటాక్ అయితే కనుక జరిగింది అని చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ దెన్ హీ కేమ్ బ్యాక్ అగైన్ అండ్ సేయింగ్ దట్ 9 pilgrims లాస్ట్ దేర్ లైఫ్స్ ఇన్ ద అటాక్ ఇన్ రైసీ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ 41 were injured. Fortunately, all the 4 LET Lashkar-e-Taiba terrorists who attacked the CGI Herat were detected in time. One of the terrorists who used the door of the building was neutralized by ITBP terrorists. So ఇది మెయిన్ వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక టు ఎంబారస్ and as well as to enrage Mr. Modi and as well as India on a day of great political significance. So when the country's prime minister is swearing in, that's a very political activity కి సంబంధించి ఇంపార్టెంట్ డే కదా ఇండియా పర్స్పెక్టివ్లో. సో దెన్ అందుకని చెప్పేసి డీస్టెబిలైజ్ చేయాలి అని చెప్పి ఆ యొక్క వైలెన్స్ని యూస్ చేసి టెర్రరిజంని యూస్ చేసి సో వీళ్ళు ఏంటి అని అంటే కనుక they are embarrassing and as well as making us angry అని చెప్పి అయితే చెప్పడం జరుగుతోంది. దెన్ అలాగనే కంటిన్యూయింగ్ ద ఛాలెంజ్, the possibility of the racist attacks links with the terrorist groups in Pakistan remains very high. The Jammu division has witnessed many terror incidents over the past few months, including the Raisi attack. They profile the persistence of terrorist challenge India has faced for almost 35 years, especially in Jammu and Kashmir. How far has the country succeeded in dealing with this grave problem? ఈ ప్రాబ్లమ్ని, ఈ యొక్క టెర్రరిజం బేస్డ్ ప్రాబ్లమ్ని మనం అడ్రస్ చేయడానికి ఎంతవరకు సక్సీడ్ అయ్యాము, మనం ఏమేం టెక్నిక్స్ యూస్ చేసాము ఇప్పటివరకు కూడా. అండ్ అలాగనే సో అది చెప్పాను కదా ఏం టెక్నిక్స్ యూస్ చేసాం, మెయిన్లీ వి చూస్ ద పాత్ ఆఫ్ డిప్లొమాసీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డైలాగ్. వీటి ద్వారానే మనం ఏంటంటే సో దీన్ని మనం ఈ ఇష్యూని ట్యాకిల్ చేయడానికి అయితే చూసాము. యూసేజ్ ఆఫ్ ఫోర్స్ మనం చాలా తక్కువ మనం అయితే లిమిట్ చేయడం అయితే జరిగిందండి. సో టేకింగ్ దిస్ యాజ్ అన్ అడ్వాంటేజ్ ద పాకిస్తాన్ ఈజ్ ఫీలింగ్ దట్ ఓకే మనం ఈ రకంగా టెర్రరిజంని యూజ్ చేసుకుని సో ఇండియాని మనం ఇలా ప్రొవోక్ చేసినట్లయితే డౌన్ ద లైన్ డెఫినెట్లీ కాశ్మీర్ని విడిచిపెట్టేస్తుంది ఇండియా. దెన్ అప్పుడు మనం కాశ్మీర్ని హోల్డ్ ఓవర్ చేసేసుకోవచ్చు అనేటువంటిది పాకిస్తాన్ యొక్క ఐడియా అంటూ మనకి ఇక్కడ ఆథర్ అయితే మాట్లాడుతున్నారండి ఈ పాయింట్స్లో మనకి. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంకొక పాయింట్ ఏంటంటే ద పాకిస్తాన్ డిజైర్డ్ ఏ స్ట్రక్చర్డ్ డైలాగ్ విత్ ఇండియా విచ్ వుడ్ ఫోకస్ ఆన్ ఆల్ ద ఇష్యూస్ లైక్ హ్యుమానిటేరియన్, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్, డెవలప్మెంట్ ఆఫ్ కోఆపరేటివ్ mechanisms. Within this rubric, its focus is also on disputes, Jammu and Kashmir being the priority. So ఒక స్ట్రక్చర్డ్ డైలాగ్ అయితే ఉండాలి, అన్ని ఇష్యూస్ గురించి మనం దాంట్లో మాట్లాడాలి అండ్ పర్టికులర్లీ డిస్ప్యూట్స్ గురించి కూడా మాట్లాడాలి. అండ్ స్పెసిఫికల్లీ ద ప్రయారిటీ ఈజ్ ఆన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇది పాకిస్తాన్ వర్షన్. మన వర్షన్ ఏంటంటే వీ వాంట్ టు టేక్ దిస్ యాజ్ ఎ సెపరేట్ ఇష్యూ, అన్నిటితో కలిపేయకుండా దీన్ని సెపరేట్ ఇష్యూగా మనం హ్యాండిల్ చేయాలి. హవెవర్ ఇండియా విష్డ్ టు డిస్కస్ పాకిస్తానీ టెర్రరిజం యాజ్ ఎ సెపరేట్ ఇష్యూ ఇన్ ద డైలాగ్ ప్రాసెస్ బై ద mid-1990s. ఇక్కడ ఏంటి అని అంటే కనుక 1990sలో ఎలా జరిగింది, 1970sలో ఏం జరిగింది, 1990s దెన్ సో ది కీప్ ఆన్ ఎలా వచ్చింది అనేటువంటిది ఆ యొక్క స్టోరీ మొత్తం ఇక్కడ చెప్తున్నారండి. సో బై ద mid-1990s ఇండియా హ్యాడ్ గెయిన్డ్ ద కాన్ఫిడెన్స్ టు మేనేజ్ ద పాకిస్తానీ స్పాన్సర్డ్ టెర్రరిజం ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. వైల్ ఇట్ వాజ్ ఎగ్జాక్టింగ్ ఏ టోల్ ఇన్ ద లైఫ్స్ అండ్ హ్యాస్ డిస్రప్టెడ్ ద నార్మల్సీ, ద అప్రిహెన్షన్ దట్ పాకిస్తాన్ వుడ్ టేక్ ద స్టేట్ అవుట్ ఆఫ్ ద ఇండియాస్ గ్రిప్ హ్యాడ్ గాన్. ఏంటంటే బై ద ఇయర్ 1990s, ద మిడిల్ ఆఫ్ 1990sకి వచ్చేసరికి ఈ యొక్క ఇండియాకి ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ వచ్చేసిందటండి. సో దేని మీద పాకిస్తాను ఈ రకంగా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తున్నా కూడా సో మన కంట్రీ నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ని మన గ్రిప్లోంచి తీసేసుకునేటువంటి ఇదైతే కనుక చేయలేదు అని చెప్పేసి సో ఇండియా హ్యావ్ ఫైనల్లీ కన్విన్స్డ్ అండ్ దెన్ దేర్ ఫోర్ ద డెసిషన్ టు హోల్డ్ ద అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ జమ్మూ అండ్
Kashmir in 1996 was a signal that while the application of force to counter terrorism was necessary and it would continue, there was also a space to begin the political activity. Basically, the author is pointing to the strategy that India have maintained. So 1990s వచ్చేసరికి మనము కౌంటర్ టెర్రరిజం మెజర్స్ తీసుకోవాలి అండ్ అలాగే ఫోర్స్ కూడా కొద్ది గొప్ప ఎంత అయితే అవసరం అంతవరకు అంత కూడా యూస్ చేయాలి. అట్ ద సేమ్ టైం జమ్మూ అండ్ కాశ్మీర్లోని కంప్లీట్గా మన కంట్రోల్లో పెట్టుకునే కన్నా అక్కడ కూడా మనం అసెంబ్లీ ఎలక్షన్స్ని పెట్టి పొలిటికల్ యాక్టివిటీని మనం కంటిన్యూ చేయాలి. అంటే డిప్లొమసీ, డైలాగ్, పొలిటికల్ యాక్టివిటీ ప్లస్ సమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ సో మనం యూజ్ చేయాలి అనేటువంటిది. బికాస్ ఎందుకంటే బై నౌ దెన్ దే వర్ కన్విన్స్డ్ దట్ ది ఇండియన్ గవర్నమెంట్ కన్విన్స్డ్ దట్ సో ద పాకిస్తాన్ cannot take away the Jammu and Kashmir from us. ఈవెన్ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసినా కూడా, ఇలాంటి అటాక్స్ క్యారీ అవుట్ చేసినా కూడా, ఉన్న నార్మాలిటీని, పీస్ని దెబ్బతీసినా కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ని మన నుంచి తీసుకుని వెళ్ళిపోయేంత ఇదైతే కనుక లేదు అనేటువంటి ధైర్యం గవర్నమెంట్కి వచ్చింది. కాబట్టి మనము జమ్మూ అండ్ కాశ్మీర్లో అక్కడ కూడా మనం ఎలక్షన్స్ పెట్టి అక్కడ కూడా పొలిటికల్ యాక్టివిటీని రన్ చేయొచ్చు అనేటువంటిది ఇండియా ఫిక్స్ అయ్యి 1996లో అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా పెట్టడం అయితే జరిగిందండి. సో ఇండియా బేసికలీ చూసింగ్ ద డిప్లొమసీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డైలాగ్ అని మాట్లాడుతున్నారు. సో ఇవి మనం చేయడం జరిగింది. దెన్ ఫ్రమ్ 1998 to 2016 ఆల్ ద 3 ప్రైమ్ మినిస్టర్స్ అటల్ బిహారీ వాజ్పేయి, మన్మోహన్ సింగ్ అండ్ నరేంద్ర మోదీ దే పర్సూడ్ ద పాత్ ఆఫ్ డిప్లొమసీ యాజ్ పార్ట్ ఆఫ్ ద కాంపోజిట్ డైలాగ్ టు అడ్రస్ ద పాకిస్తానీ స్పాన్సర్డ్ టెర్రరిజం. సో పాకిస్తానీ స్పాన్సర్డ్ టెర్రరిజంని మనం అడ్రస్ చేయడానికి ద లాస్ట్ 3 ప్రైమ్ మినిస్టర్స్ ఫ్రమ్ 1998 to 2016 మనం యూజ్ చేసిందల్లా డిప్లొమసీ, యాజ్ పార్ట్ ఆఫ్ ద డిప్లొమసీయే యూజ్ చేసాం. అంతే తప్ప ఫోర్స్ ద్వారా మనం దీన్ని కంట్రోల్ చేయాలి అని మనం అనుకోలేదు. ఇండీడ్ మిస్టర్ మన్మోహన్ సింగ్ ట్రైడ్ టు ఇన్సులేట్ ద లార్జర్ బైలాటరల్ రిలేషన్షిప్ బై ఎస్టాబ్లిషింగ్ విత్ పాకిస్తాన్ ఏ జాయింట్ యాంటీ టెర్రరిజం మెకానిజం, బట్ ఇట్ వెంట్ నోవేర్. సో ఈవెన్ ఒక జాయింట్ యాంటీ టెర్రరిజం మెకానిజంని కూడా ఎస్టాబ్లిష్ చేయాలి అని అనుకున్నారు యాజ్ పార్ట్ ఆఫ్ ద ఇండియా అండ్ పాకిస్తాన్, బట్ ఇట్ వెంట్ నోవేర్. ఇది అవ్వలేదు, మెటీరియలైజ్ అవ్వలేదు. ద ప్రాబ్లమ్ విత్ ద డిప్లొమాటిక్ అప్రోచ్ వాజ్ దాట్ పబ్లిక్ ఒపీనియన్ ఇండియా వాజ్ for military action after an unacceptable terrorist attack or provocative and unacceptable Pakistani action. However, governments choose only to withdraw from the dialogue process. A prominent illustration of this proposition was witnessed after the 2008 Mumbai terrorist attack when Dr. Manmohan Singh opted out of the dialogue process. He chose to garner the global diplomatic support against the Pakistan. There was a public pressure to take the kinetic action, but he opted not to. Earlier, India had seriously considered using its military forces against the Pakistan in December 2001 as a reaction to the terror attack on Parliament. It was the bravery and sacrifice of the Parliament security personnel which had prevented the killing of number of Indian political leaders. The AP Vajpayee government also mobilized the Indian armed forces, but eventually decided not to go to war because President Pervez Musharraf gave an assurance that Pakistan would not use the territory under its control to promote terrorism against India. However, it did not keep its word. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైనా కూడా పాకిస్తాన్ నుంచి మన కంట్రీ మీదకి ఏదైనా అటాక్ జరిగినప్పుడు, ఏదైనా అన్యాక్సెప్టబుల్ అటాక్ జరిగినప్పుడు, ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే సో ద పబ్లిక్ యొక్క మూడ్ ఎలా ఉంటుంది అని అంటే వీ హ్యావ్ టు డూ ద రిటాలియేట్గా మనం ఇంకొక అటాక్ని మనం క్యారీ అవుట్ చేయాలి, పాకిస్తానీ బేస్డ్ టెర్రరిస్ట్ యాక్ట్ బేసిస్ మీద మనం అటాక్ చేయాలి అనేటువంటిది పబ్లిక్ సెంటిమెంట్ మూడ్ ఉంటుంది. కానీ గవర్నమెంట్ మనం ఎలా ఆలోచించే వాళ్ళం అంటే ఈ యొక్క ఇండియా పాకిస్తాన్ మధ్యన ఉన్నటువంటి డైలాగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అంటే కూర్చుని మాట్లాడుకోవడం అనే దాంట్లోంచి మనం జనరల్లీ వీ యూజ్ టు కమ్ బ్యాక్ అండ్ సే దట్ అంటే మనం ప్యాసివ్ రెసిస్టెన్స్ చూపించేవాళ్ళం అనమాట. అంతే తప్ప మనము ఫోర్స్ యూజ్ చేసి ఇమీడియట్గా మన మీద అటాక్ జరిగింది అని చెప్పి వీ హ్యావ్ నాట్ రిటాలియేటెడ్ అని చెప్పి 2008 ముంబై టెర్రరిస్ట్ అటాక్ గురించి మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ యాక్చువల్లీ ఆప్టెడ్ అవుట్ ఆఫ్ ద డైలాగ్ ప్రాసెస్ సో దట్ ఏంటంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ నుంచి కూడా మనము పాకిస్తాన్ మీద మనం ప్రెషర్ పెట్టచ్చు. అంతే తప్ప మనల్ని అటాక్ చేశారు కదా అని చెప్పి రివర్స్లో మనం వాళ్ళని అటాక్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. బికాజ్ క్విక్ ఫిక్స్ సొల్యూషన్ అనేటువంటిది కరెక్ట్ కాదు. లాంగ్ టర్మ్ సొల్యూషన్ కావాలి మనకి. లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఎప్పుడు వస్తుంది? మనం ఏం చేయాలి? ఇంటర్నేషనల్ కమ్యూనిటీ యొక్క అటెన్షన్ని మనం డ్రా చేసి ద పాకిస్తాన్ స్టిల్ మేము పీస్ని కోరుకుంటున్నాం, బట్ ద పాకిస్తాన్ ఈ స్పాన్సరింగ్ ద టెర్రరిజం అండ్ ఈ యొక్క టెర్రరిస్ట్ అటాక్స్ని క్యారీ అవుట్ చేయిస్తుంది అని చెప్పి మనం ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి దాని ఇష్యూని తీసుకురాగలిగితే కనుక సో దెన్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ విల్ టేక్ ద యాక్షన్ బై ఇంపోజింగ్ సమ్ సార్ట్ ఆఫ్ శాంక్షన్స్ ఆన్ ద ఎకనామిక్ శాంక్షన్స్ ఆన్ ద పాకిస్తాన్ అనేటువంటిది మన ఆలోచన. సో దట్ లాంగ్ టర్మ్లో ఇది మనకి తగ్గుతుంది, ఈ యొక్క
పాకిస్తానీ స్పాన్సర్డ్ క్రాస్ బార్డర్ టెర్రరిజం అన్న ఉద్దేశంతో మనము చేయలేదు. బట్ కానీ దెన్ హీ ఆల్సో సెడ్ దట్ సో మనం ఏమీ చేతులు ముడుచుకుని కూర్చోలేదు, వీ హ్యావ్ ఆల్సో క్యారీడ్ అవుట్ మల్టిపుల్ అటాక్స్. ఫోర్స్ ఎక్కడ యూజ్ చేయాలో మనం అక్కడ కూడా ఫోర్స్ని యూజ్ చేయడం అయితే జరిగింది అంటూ ఒక 2-3 ఈవెంట్స్ని చెప్పడం జరిగింది. చూడండి, వేర్ ఇండియా యాక్చువల్లీ డిపార్టెడ్ ఫ్రమ్ ద యూజ్ ఆఫ్ డిప్లొమాసీ అండ్ యూజ్డ్ మిలిటరీ ఫోర్స్ అగెన్స్ట్ ద పాకిస్తాన్ టెర్రరిజం వాజ్ ఆఫ్టర్ ద పుల్వామా అటాక్ ఆఫ్ 2019. పుల్వామా అటాక్ జరిగిన తర్వాత ఇట్ అండర్టుక్ ద బాలాకోట్ ఏరియల్ స్ట్రైక్ అండ్ ఆల్సో అనౌన్స్డ్ something called as doctrine of preemption. Very, very, very important. Doctrine of preemption. అంటే అటాకింగ్ సంబడి బిఫోర్ దే అటాకర్స్ ఈజ్ వాట్ ఈస్ ద ప్రియంప్షన్. సో ఒకవేళ ఇన్ కేస్ మీరు ఏంటి అని అంటే కనుక ఈ ఇండియా మీద ఇటువంటి ఎఫెక్ట్స్ క్యారీ అవుట్ చేయాలి అని ప్రిపరేషన్స్ చేస్తూ ఉంటే బిఫోర్ ఇట్ సెల్ఫ్ వీ విల్ లాంచ్ ద అన్యాక్సెప్టబుల్ అటాక్ ఆన్ యూ అనేటువంటిది చెప్పడం. అలాగే ఉరీ టెర్రరిస్ట్ అటాక్ కూడా జరిగింది ఆఫ్ 2016. మనం ఆ తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ అయితే కూడా మనం చేయడం అయితే జరిగింది. వీ హ్యావ్ సీన్ ఇన్ మల్టిపుల్ మీడియాలో మీరు చూసినట్లయితే. సో అంటే మనము ఓన్లీ లైక్ డిప్లొమాసీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డైలాగ్ ఇవి మాత్రమే యూజ్ చేస్తూ టెర్రరిజంని కంటైన్ చేయాలి అనేటువంటిదే మన ఆలోచన కూడా కాదు అస్తమాటు. వీ హ్యావ్ యూజ్డ్ ఆల్సో ద ఫోర్స్ యాజ్ వెల్. ఎగ్జాంపుల్స్ ఆర్ బాలాకోట్ ఏరియల్ స్ట్రైక్ అండ్ యాజ్ వెల్ యాజ్ 2016 లైక్ సర్జికల్ స్ట్రైక్స్, అండర్టేకింగ్ ద సర్జికల్ స్ట్రైక్స్. సో అని చెప్పడం జరిగింది. అండ్ ఫైనల్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద థింగ్ వాట్ the author is pointing is that even external affairs minister Jaishankar also expressed the ambitious intention of finding a solution to the years old cross border terrorism. It could begin the process of putting the curb on Pakistani terror by pointing out to international community that the first step on an escalatory ladder between the nuclear countries is the usage of terror. సో ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మనం ఏం చేయాలి అని అంటే ఇప్పుడు ఇంకా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ గురించి చెప్పాలి. మనం ఆల్రెడీ చెప్తూనే ఉన్నామండి, ఓకేనా. ఈ యొక్క పాకిస్తానీ స్పాన్సర్డ్ టెర్రరిజం గురించి ప్రతి ఇంటర్నేషనల్ ఫారమ్స్లో కూడా మనం రైజ్ చేయడం అయితే జరిగింది. సో యూ షుడ్ అండర్స్టాండ్ దట్ వాట్ ఆర్ ద అప్రోచ్ దట్ వీ హ్యావ్ యూజ్డ్. వీ ట్రైడ్ చూసింగ్ ద డైలాగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిప్లొమసీ అయితే మనం యూజ్ చేయడానికి మనం ట్రై చేయడం జరిగింది. సో చాలా ఇయర్స్ వరకు ఈవెన్ వేర్ ఎవర్ రిక్వైర్డ్ వీ ఈవెన్ యూజ్డ్ ద ఫోర్స్ యాజ్ వెల్. సో బట్ కరెస్పాండింగ్ ఫోర్స్ యూజ్ చేసిన దానికంటే కూడా మనం ఎక్కువ ఏంటంటే డిప్లొమసీ అండ్ యాజ్ వెల్ యాజ్ డైలాగ్ని మనం యూజ్ చేసి ఈ యొక్క క్రాస్ బార్డర్ టెర్రరిజంని ఎండ్ చేయాలి. సో దట్ బికాస్ దాట్ విల్ బి ద లాంగ్ టర్మ్ సొల్యూషన్. అంతే తప్ప క్విక్ సొల్యూషన్గా అటాక్ జరిగింది కదా అని క్విక్ అటాక్ అనేటువంటిది చేయడం వల్ల ఇంకా వార్ ఎస్కలేట్ అవుతుందే తప్ప సొల్యూషన్ అనేటువంటిది రాదు. ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి మనం ఏంటి అని అంటే గ్లోబల్ అటెన్షన్ డ్రా చేయాలి, పాకిస్తాన్ని కార్నర్ అవుట్ చేసి అప్పుడు ఎకనామిక్ శాంక్షన్స్ అవి ఇంపోజ్ చేయాలి పాకిస్తాన్ మీద అనేటువంటిది మన యొక్క ఇండియా యొక్క స్ట్రాటజీ. So now discuss the persisting challenges and implications of the cross-border terrorism in the Jammu and Kashmir region. Also evaluate the measures which are taken by the India to address these issues. So ఈ ఇష్యూస్ని మనం అడ్రస్ చేయడానికి, క్రాస్ బార్డర్ టెర్రరిజం ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి ఇండియా ఏమేమి స్టెప్స్ అయితే కనుక తీసుకుంది. ఓకే, evaluate the measures which are taken by India. This is another important point. సో ఇది part 2 ఆఫ్ ద క్వశ్చన్ అండి. సో ఎడిటోరియల్ నుంచి మనకి ఏంటి అంటే ఎడిటోరియల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్ అండి. సో బై రికగ్నైజింగ్ ఇట్ వీ హ్యావ్ లాంచ్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ అల్టిమేట్ ఎడిటోరియల్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఫర్ యూపీఎస్సీ అనేటువంటి మనం పెయిడ్ ఇనిషియేటివ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు డైలీ 1 క్వశ్చన్ బేస్డ్ ఆన్ ఎడిటోరియల్ అయితే ఇవ్వబడుతుంది. సో బేస్డ్ ఆన్ దట్ యూ విల్ రైట్ యువర్ ఆన్సర్ అండ్ యువర్ పేపర్ విల్ బీ ఎవాల్యుయేటెడ్ అండ్ ఏ ఫీడ్బ్యాక్ విల్ ఆల్సో బీ గివెన్. ఆఫ్టర్ దట్ ఏ మోడల్ ఆన్సర్ విల్ ఆల్సో బీ గివెన్ ఫర్ యువర్ రెఫరెన్స్. ఈ పర్టికులర్ కోర్స్కి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ 6 months వ్యాలిడిటీ అయితే 6,000 రూపీస్ అండి. 1 year వ్యాలిడిటీ is 10,000 రూపీస్. లైఫ్ టైమ్ వ్యాలిడిటీ is 20,000 రూపీస్ తోటి మనం ఏంటంటే ఈ కోర్స్ని అయితే మీకు డెఫినెట్లీ ద మోర్ బెనిఫిషియల్ బికాస్ ఇట్ విల్ హెల్ప్ యూ టు రైట్ మోర్ గుడ్ ఎన్రిచింగ్ ఆన్సర్స్, మెయిన్స్ ఆన్సర్స్ రాయడానికి అయితే ఉపయోగపడుతుంది ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ అనేటువంటిది. సో మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ పర్టికులర్ నెంబర్ సో దట్ యూ కెన్ టు అడ్రస్ ఆల్ యువర్ డౌట్స్. ఎస్, అలాగే మనకి ద మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ. సో ఇదే మీది ఫస్ట్ వీడియో అయితే కనుక మనం చెప్తూనే ఉన్నామండి ప్రతి వీడియోలోని. మొన్న యూపీఎస్సీ 2024లో కూడా అరౌండ్ 50% ఆఫ్ ద క్వశ్చన్స్ క్యాన్ బి ఆన్సర్డ్ త్రూ హిందూ. డైలీ న్యూస్ అనాలిసిస్, మన పర్టికులర్ క్లాసెస్లో జరుగుతున్నటువంటి న్యూస్ అనాలిసిస్, ఎడిటోరియల్ అనాలిసిస్ చూసినట్లయితే కనుక ఆల్మోస్ట్ చాలా వరకు మీరు అయితే కవర్ చేయొచ్చు. ద రెస్ట్ అదర్ 50% ఆఫ్ ద క్వశ్చన్స్ కమ్స్ ఫ్రమ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్,
ఎక్సెట్రా ఇలాంటి సోర్సెస్ నుంచి ద రెస్ట్ అదర్ 50% ఆర్టికల్స్ అయితే క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయండి. దాని గురించి ఈ 50%ని కవర్ చేయడానికి మనము ద మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ అనేటువంటిది లాంచ్ చేయడం జరిగింది. ఇది మనకి డైలీ లైవ్ క్లాసెస్ అయితే కనుక మనం ఇక్కడ తీసుకుంటాము. అండ్ అలాగే I will be the one who will take up the classes. నేనే తీసుకుంటాను. యూ కెన్ ఇంటరాక్ట్ విత్ మీ ఇన్ దీస్ క్లాసెస్ అండ్ యూ కెన్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్ యాజ్ వెల్. మీరు డైలీ, వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ పీడిఎఫ్స్ అనేటువంటివి మీకు ఇవ్వబడతాయి. అండ్ అలాగే మీకు క్లాస్ నోట్స్ కూడా మీకు ఇవ్వబడుతుంది. సో ఫర్ యువర్ రివిజన్ పర్పస్ వీక్లీ అండ్ మంత్లీ క్విజెస్ అయితే ఆర్గనైజ్ చేస్తారు మీ యొక్క పర్ఫార్మెన్స్ని టెస్ట్ చేసుకోవడానికి. ఇయర్లీ కంపైలేషన్ అండ్ రివిజన్ సిరీస్ కూడా ఇవ్వబడుతుందండి. అయితే మనకి ఇది మనం చార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్. బట్ యాజ్ ఏ డిస్కౌంట్గా 50% డిస్కౌంట్తో 5,000 రూపీస్కే మనం దీన్ని ఆఫర్ చేస్తున్నాం. మోస్ట్ యూనిక్ ఫీచర్ ఏంటి దీనికి, లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మనం ఇవ్వడం జరుగుతుందండి. యు ఆర్ పేయింగ్ ఓన్లీ వన్స్ బట్ యు ఆర్ యూజింగ్ ఫర్ ఇట్ ఫర్ లైఫ్ టైం. లైవ్ క్లాసెస్ మీరైతే డైలీ అటెండ్ చేయొచ్చు, మీకున్న డౌట్స్ అన్నిటిని క్లియర్ చేసుకోవచ్చు. సో దట్ కోర్స్ కరెక్షన్స్ చేసుకుని మీ యొక్క ప్రిపరేషన్ని ఆన్ ట్రాక్ పెట్టుకోవచ్చు. మనం దీంట్లో కవర్ చేసేటువంటివి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ బేస్డ్ ఆర్టికల్స్ అన్ని మనం కవర్ చేస్తాము. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ పర్టికులర్ నెంబర్ ఓకే టు take up this particular early bird offer and to join in this particular course. Yes, okay Andy, that's it. Okay, now it's the time to answer the question. Consider the following. In which of the following states Raimona National Park is located? Nagaland, Kerala, Assam, Himachal Pradesh. So I hope by now it's a very easy question today I want to put up. So therefore if you know the answer ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. ప్లీజ్ కమెంట్ యువర్ ఆన్సర్ అండ్ ఆల్సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ ద వీడియో అండి. సో దట్ విల్ బీ ఎ మోర్ బూస్టింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మోటివేషనల్ ఫర్ మీ టు డూ మోర్ దిస్ టైప్ ఆఫ్ వీడియోస్. ఎస్, ఓకే ఫ్రెండ్స్, లెట్ us meet again tomorrow. Happy learning, all the best. Bye అండి.